అనగా ఒక తండ్రి అవిధేయత, కొడుకు ఆయుధం. ఒక తండ్రి అవిధేయత, కొడుకు ఆయుధం. ఏంటి తండ్రి అవిధేయత? ఏంటి కొడుకు ఆయుధం? అనేది ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. సో, వినిపిస్తుందా? వింటున్నారా? నిద్రపోతున్నారా? కొడతారా ఒకసారి? ఓహ్! ఓహ్! అని. వింటున్నాం బ్రదర్. యెస్. 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 హల్లెలూయా. యాహ్! గుడ్. గుడ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్. యెస్. మంచిగా మీరు మధ్య మధ్యలో కొడతానంటే బాగుంటది. ఎందుకంటే పక్కన ఫోన్ పెట్టేసి నిద్రపోతారేమో అనిపిస్తది. సో, గతించిన కాలంలో నేను సౌలు గురించి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. సో, సౌలు గురించి కొన్ని నేను చూపించడం మర్చిపోయాను. సో, భవిష్యత్తులో కూడా ఇంకా కొన్ని చూపిస్తాను. ఎందుకంటే నాకు పరిచర్య ఉండడం వల్ల సో, నేను నా ఫైల్స్ కొన్ని మిస్ అయ్యాయి. అందువల్ల కొన్ని చూపించలేకపోయాను. బట్ ఈరోజు కొన్ని గతించిన కాలంలో చెప్పిన ఒక 2, 3 నిమిషాల్లో రివిజన్ చేసేసి తర్వాత మూవ్ ఆన్ అవుతాను. ముందుకెళ్తాను. సో, ఒక్క నిమిషం. చూపిస్తాను. కనిపిస్తుందా? సో, కనిపిస్తుందనుకుంటా. సో, ఈ మ్యాప్ ఇంతకుముందు మనము ధ్యానం చేసాం. ఇంతకుముందు నేను చెప్పాను. ఇంతకుముందు నేను చూపించాను. సౌలు యొక్క ఊరేంటి, ఆ తర్వాత దావీదు సౌలు యొక్క ఊరేంటి. మీకు కనిపిస్తుంది కదా? మీరు ఎవరైనా బైబిల్ బాగా చదివేవాళ్ళంటే, బైబిల్ స్టడీ చేసేవాళ్ళంటే మర్చిపోకండి. ఒకవేళ బైబిల్ క్విజ్ ఉన్నా కానీ, లేదంటే వ్యక్తిగతంగా బైబిల్ స్టడీ చేస్తున్నా కానీ. సో, రామ అనే ఊరు ఎవరి ఊరు చెప్తారా? రామ అనే ఊరు ఎవరి ఊరు? సమూయేలు. yes, very good. సో, రామ అనే ఊరు సమూయేలు. ఈ గిల్గాలు, రాహేలు. yes. గిల్గాలు, బేతేలు, మిస్పా ఈ 3 ప్రాంతాలు చాలా విలువైనవి. అయితే సమూయేలు తన సొంత ఊరు ఈ రామ కాబట్టి ఈ ప్రాంతాలకు వెళ్తూ, గిల్గాలకు వెళ్తూ, అట్లా బేతేలుకి వెళ్తూ, ఇట్లా మిస్పాకి వెళ్తూ, ఈ గిల్గాలు ప్రాంతంలో ఏదైనా సభ జరిగింది అనుకో, అంటే సభ జరిగితే ఆ సభను నిర్వర్తించడం, ఆ తర్వాత బేతేలు ప్రాంతాల్లో, మిస్పా ప్రాంతాల్లో బలులు అర్పించడం, తర్వాత దేవుణ్ణి ఆరాధించడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసేవాళ్ళు అనమాట. సో, అలా ఈ 3 ప్రాంతాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఇంతకుముందు ఆల్రెడీ నేను చెప్పాను ఐ థింక్ సో. సో, తర్వాత ఇదో ఇక్కడ మీరు చూస్తున్నారు సార్, ఇవన్నీ మనం ధ్యానం చేసాం. సో, రామ అనేది సమూయేలు హోమ్ టౌన్, జెరూసలేం అనేది జెబూసైట్స్ ఏంటి అనేది రాను దినం మనం ధ్యానం చెబుతాం. గిబియా అనేది సౌలు యొక్క సొంతూరు. సో, బెత్లెహేం అనేది దావీదు యొక్క హోమ్ టౌన్. అయితే బెత్లెహేంలో దావీదు హోమ్ టౌనే కానీ తన కోటను మాత్రం జెరూసలేంలో కట్టుకుంటాడు. ఈ జెరూసలేంలో కట్టుకోవడానికి కారణం ఏంటి? ఈ జెరూసలేం ఎందుకు అంత ప్రాముఖ్యమైంది? అసలు జెరూసలేం అనేది ఇశ్రాయేలుకు సంబంధించిందా కాదా? ఎందుకు జెరూసలేం అనేది యేసుక్రీస్తు తర్వాత యెరూషలేం అనే పట్టణం ప్రాముఖ్యమైన పట్టణంగా, యెరూషలేం అనే కల్వరి శిలువ కొండ మీద చనిపోవడానికి బలమైన కారణాలు ఏంటి? ఇవన్నీ మనం రానున్న దినాల్లో ధ్యానం చేయబోతున్నాం. కాబట్టి డోంట్ మిస్ ఇట్. సో, మర్చిపోకండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇంతకుముందు నేను ఒక సంఘటన చెప్పాను మీకు. అదేంటంటే ఏం సంగతి చెప్పానంటే, సౌలు అభిషేకింపబడిన తర్వాత 3 ప్రాంతాలకు వెళ్ళమంటాడు. రాహేల్ యొక్క సమాధి దగ్గరికి, తర్వాత బేతేలు ప్రాంతం దగ్గరికి, అలాగే దేవుని కొండ అనే 3 ప్రాంతాల దగ్గరికి వెళ్ళమని చెప్పాడు. సమూయేలు చెప్పాడు. సో, ఆ 3 ప్రాంతాల యొక్క ఆత్మీయ అర్థం ఏంటి అనే విషయాలు కూడా 2 వారాల కింద, ఐ థింక్ 3 వీక్స్ బ్యాక్ కూడా మనం ధ్యానం చేసాం. సో, ఇప్పుడు మీకు చూపిస్తాను చూసారా, ఏదైతే మీరు చూస్తున్నారో ఇది రాహేల్ యొక్క సమాధి ఎంట్రన్స్ అనమాట. అంటే ఇప్పుడు మ్యూజియంలో ఉంది అది. సో, ఆ మ్యూజియంలో ఉన్నటువంటి అది చూసారా, రాహేల్ యొక్క సమాధి ఎంట్రన్స్. అంటే ఈ మ్యూజియంలో పిల్లర్స్ ఉన్నాయి పక్కన. అప్పట్లో ఏం చేసేవాళ్ళంటే, ఒక నిమిషం, ఇక్కడ రాహేల్ యొక్క సమాధి ఎంట్రన్స్. అంటే ఇప్పుడు మీరు లోపలికి వెళ్తే కనుక, సో లోపలికి వెళ్ళంలే కానీ, ఎందుకంటే లోపల మ్యూజియం ఉంటుంది. సో, అయితే ఈ విషయం ఏంటంటే, ఈ లోపలికి వెళ్తే ఈ యూదులు ఎక్కువగా వెళ్ళి రాహేలు సమాధిని చూడడానికి కావచ్చు, ఇది ఒక యాత్రాస్థలంగా యూదులకు ఉండేది. సో, ఎందుకంటే సౌలు యొక్క మొదటి రాజు రాహేలు సమాధి దగ్గరికి వెళ్ళి కలుసుకోవడం కావచ్చు, ఇవన్నీ రాహేలు సమాధి అనేది వాళ్ళకు చాలా ప్రాముఖ్యమైనది యూదులకు. ఇప్పుడు మీకు ఏదైతే చూపించానో అది రాహేలు సమాధి ఇప్పటికీ ఉంది, మ్యూజియంలో ఉంది. ఒకవేళ మీరు ఎవరికైనా బాగా డబ్బులు ఉంటే కనుక వెళ్ళి చూసి రావచ్చు, నో ప్రాబ్లం. సో, విషయం ఏంటంటే, అలా బైబిల్లో ప్రతి దాని వెనక అద్భుతమైన చరిత్ర దాగి ఉంది. ఆ రానున్న దినాల్లో మనం ఇంకా ధ్యానం చేయబోతాం. ఎప్పుడన్నా ఒక వ్యక్తి చనిపోయినా, ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తాను. సర్వసాధారణంగా ఏం చేసేవాళ్ళంటే, మనం చనిపోయేటప్పుడు గుత్త తీసి ఆ గుంతలో శవాన్ని పెట్టేసి పూర్తి చేస్తారు. కానీ యూదులకున్న ఆచారం ఏంటంటే, బతికుండగానే వాళ్ళు సమాధిని తొలిపించుకోవడం కావచ్చు, లేదా గుహలా చేసుకోవడం కావచ్చు చేసుకుంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం చెప్తా. అబ్రహాం ఉన్నాడు అనుకోండి. అబ్రహాము బతికుండగానే అబ్రహాం కుటుంబానికంటూ సమాధి తోట ఉంటుంది, లేదా గుహలు ఉంటాయి. ఆ సమాధి తోటలో తాను బతికుండగానే తన వంశం, తన బిడ్డలు ఎవరైతే ఉంటారో, తను చనిపోతున్న వాళ్ళందరినీ అదే గుహలో పెడతారు. మీకు అర్థమయ్యే భాష చెప్పాలంటే, ఇప్పుడు గుహ నేనున్నాను అనుకోండి, నేను గుహ కొన్నా, ఆ గుహలో నేను చనిపోయిన తర్వాత నా పిల్లలకు చెప్తా, నేను చనిపోయిన తర్వాత ఆ గుహలో నన్ను పెట్టండి అని. సరే, నేను చనిపోయిన తర్వాత నన్ను ఆ గుహలో పెడతారు. పెట్టిన తర్వాత మళ్ళీ రేపొద్దున నా కొడుకులు లేదా నా భార్య, నా పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే సేమ్ మళ్ళీ అదే గుహలో పెడతారు.
అప్పుడు నా పుర్రెలు ఏవైతే ఉంటాయో అనగా నా బాడీ ఉంటాయి కదా! ఏమంటారు పుర్రె అంటారు కదా! పుర్రెలు గాని, బోన్స్ అన్నీ ఆ గుహలోనే ఉంటాయి. ఆ గుహలో ఉన్నప్పటికిని మళ్ళా అక్కడే పెడతారు. అలా యూదుల ఆచారం ఏంటంటే, అదే గుహలో పెట్టేటువంటి తత్వం కలిగిన వాళ్ళు. అండ్ ఇంకోటేంటంటే, ఏదైనా ఒక ప్రాంతానికెళ్ళినప్పుడు అక్కడ చనిపోయిన తర్వాత ఆ సమాధి దగ్గర మనం ఏదైతే సమాధి అయితే కట్టుకుంటామో, సమాధి డబ్బున్నోళ్ళైతే మలరాతితో లేదా మార్బల్స్‌తో ఇలా కట్టుకుంటారో, అప్పట్లో శిల్పాలను, రాతులు నిలబెట్టేవాళ్ళు. ఇప్పుడు మేము చూస్తున్నాం గదా! ఒక్క నిమిషం. ఇప్పుడు చూస్తున్నారు గదా! ఈ ఈ రేచల్ సమాధి. యెస్. ఆ పక్కన శిల్పాలను చూసారా? అటుపక్క, ఇటుపక్క పిల్లర్స్ లాగా అలా అలా పిల్లర్స్ లాగా ఉండేవన్నమాట. అంటే వాళ్ళు నిలబెట్టేవాళ్ళు. అవి జ్ఞాపకార్థంగా తర్వాత రానున్న దినాల్లో వాళ్ళు జ్ఞాపకార్థంగా చెప్పుకోవడానికి. రైట్? ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో, ఇప్పుడు మనం చూసారు. ఒక నిమిషం. యెస్. సో, ఇప్పుడు నేను ఆహ్, తండ్రి యొక్క అవిధేయత గురించి, కొడుకు యొక్క అవిధేయత గురించి మాట్లాడబోతున్నాం. మాట్లాడే ముందు మీకు కథలా అర్థమయ్యేది చెప్తా. ఎందుకంటే చరిత్రను అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగానే ఉంటది. చాలా విషయాలు దాగి ఉంటాయి కాబట్టి, కానీ కథలా చెప్పడానికి ప్రయత్నం చేస్తా. అర్థం చేసుకొని ప్రయత్నం చేయండి. సౌలు రాజయ్యాడు. రాజైన తర్వాత మొదటి సంవత్సరం యుద్ధం జరిగింది. ఆ యుద్ధాల గురించి పోయిన వారం మనం ధ్యానం చేసుకున్నాం. ఆ యుద్ధం ఏంటి? ఎబిస్గిలాదు వారితో యుద్ధం జరిగింది. ఆ ఎబిస్గిలాదు వారిని వేరే వాళ్ళొచ్చి భయపెడుతుంటే, అమ్మోను రాజు వచ్చి భయపెడుతుంటే, సౌలు ఆత్మతో నింపబడి వాళ్ళ సహాయం చేస్తాడు. అద్భుతంగా యుద్ధం జరిగింది. యుద్ధం అయిపోయిన తర్వాత 2 సంవత్సరాలు గడిచిపోయింది. అనగా సౌలు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, మన భాషలో చెప్పాలంటే సౌలు ప్రమాణ స్వీకారం జరిగిపోయిన తర్వాత, అనగా అభిషేకం పొందిన తర్వాత రాజైన తర్వాత లేదా రాజుగా అయిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత, తాను రాజైన 2 సంవత్సరాల తర్వాత మళ్ళా ఒక యుద్ధం వచ్చింది. ఆ యుద్ధం వచ్చినప్పుడు ఏం జరిగింది అంటే మీకు అర్థం చెప్తా. అలా యుద్ధం వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, ఆ యుద్ధానికి రాకముందు ఒక సంఘటన జరిగింది. ఇప్పుడు మళ్ళా చెప్తున్నా ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి. ఈ రోజు మనం ధ్యానం చేసుకోబోతున్న విషయం, ఈ రోజు చెప్తున్న టాపిక్ గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ వీక్ అద్భుతమైన విషయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. నెక్స్ట్ వీక్ ఏం ధ్యానం చెప్తున్నా లాస్ట్‌లో నేను చెప్తాను. ఇప్పుడు చెప్తున్న విషయాన్ని మీకు గుర్తుంటేనే నెక్స్ట్ వీక్ చెప్పబోతున్నటువంటి విషయం మీకు అర్థమవుతది. ఇశ్రాయేలు పరిపాలించినటువంటి 44 మంది రాజుల్లో వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఇప్పుడు కూడా మీరు ఇశ్రాయేల్ దేశానికెళ్ళి మళ్ళా చెప్తున్నా. ఇప్పుడు మీరు ఇశ్రాయేల్ దేశానికెళ్ళి ఇశ్రాయేలీయులు ఉంటారు కదా! ఈ 12 మంది గోత్రాలు వాళ్ళ దగ్గరికెళ్ళి మీకు ఏ రాజు అంటే ఇష్టం? మీకు ఎలాంటి రాజు ఉంటే బాగుంటదని మీరు ఆశపడుతున్నారు అని అడిగితే వాళ్ళొక పేరు చెప్తారు. ఈ 40 మంది రాజుల్లో ఒక రాజు పేరు చెప్తారు. ఆ రాజు యొక్క ఎంపిక గురించి వచ్చే వారం మనం ధ్యానం చేయబోతున్నాం. అది అర్థం అవ్వాలంటే ఇప్పుడు చెప్తున్న సీక్వెన్స్ మీకు అర్థం అవ్వాలి. ఇది అర్థం కాకపోతే నెక్స్ట్ వీక్ మీకు అర్థం కాదు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోవడం ప్రయత్నం చేయండి. రైట్? చాలా జాగ్రత్తగా ప్రయత్నం చేయండి. సో, సౌలు రాజైన 2 సంవత్సరాల తర్వాత యుద్ధం వచ్చింది. ఆ యుద్ధం రాకముందు ఏం జరిగిందంటే, సౌలుకు ఒక కొడుకున్నాడు. ఆ కొడుకు ఎవరంటే యోనాతాను. యోనాతాను ఫిలిష్తీయులతో యుద్ధం పెట్టుకున్నాడు. సో, యుద్ధం పెట్టుకొని యుద్ధాన్ని జయించేసాడు. జయించిన తర్వాత ఏం జరిగిందంటే, ఈ ఫిలిష్తీయులు ఇంక ఊరుకోండా. ఒరేయ్! మొన్న రాజయ్యాడు ఈడు. రాజే ఈ రోజు మా మీదకి యుద్ధానికి వస్తారని చెప్పేసి, పైగా వాళ్ళ కొడుకు మన మీదకి యుద్ధానికి వస్తాడని చెప్పేసి, ఈ ఫిలిష్తీయులందరూ కట్టకట్టుకొని వచ్చారు. ఎవరి మీదకంటే ఇశ్రాయేలీయుల మీదకి. ఎలా వచ్చారంటే బైబిల్‌లో రాయబడింది. గుర్తుపెట్టుకోండి. సౌలు జీవితంలో కొన్ని యుద్ధాలు జరిగాయి. కానీ కొంతమంది చరిత్రకారులు ఏమంటారంటే 3 యుద్ధాలు అతి పెద్ద యుద్ధాలు. 3 యుద్ధాలు సౌలు జీవితంలో జరిగిన 3 అతి పెద్ద యుద్ధాలు. ఈ అతి పెద్ద యుద్ధంలో మొట్టమొదటి అతి పెద్ద యుద్ధం ఇది. నిజం చెప్పాలంటే ఇశ్రాయేలు జాతిలో రాజులైన తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి పెద్ద యుద్ధం అది. ఎందుకు అంత పెద్ద యుద్ధం అంటే, యోనాతాను ఫిలిష్తీయులతో గొడవ పెట్టుకున్నాడు. వాళ్ళు యుద్ధం చేశాడు, గెలిచాడు. జయించి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, వచ్చిన తర్వాత ఫిలిష్తీయులకు కోపం వచ్చింది. సరే ఫిలిష్తీయులు వచ్చారు. ఇంక యుద్ధానికి వస్తున్నారు. ఎలా వచ్చారంటే 30,000 రథాలు, 6,000 పైచిలుకు ఎటువంటి గుర్రాలతో కూడినటువంటి వ్యక్తులు, ఇసుక రేణువులంత మంది సైన్యం. ఒక మాట చదివిస్తాను చూడండి. ఎంత పెద్ద మంది సైన్యం వచ్చారో. రైట్? చూద్దాం ఎంత పెద్ద సైన్యం వచ్చారో. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. యాహ్! కనిపిస్తుందా? కనిపిస్తుంది బ్రదర్. యెస్. ఓకే. సూపర్. యాహ్! సౌలు 30 ఏళ్ల ఒక్క నిమిషం. యాహ్! 5వ వచనం చదువుదాం. టైం వేస్ట్ అవ్వకోకుండా డైరెక్ట్ 5వ వచనంకెళ్ళిపోదాం. 5వ వచనం. చూడండి ఏం జరిగిందో. గుర్తుపెట్టుకోండి. మళ్ళా నేను నెక్స్ట్ వీక్ ఇదే టాపిక్ ఉంటది. కాకపోతే ఏంటంటే సీక్వెల్ ఉంటది. సింక్ ఉంటదనమాట. కాబట్టి ఇప్పుడు నేను ఏదైతే టాపిక్ చెప్పాలనుకుంటున్నానో ఆ టాపిక్ మీద టచ్ చేసుకుంటూ వెళ్తున్నాను. వచ్చే వారం ఇంకా డెప్త్‌కెళ్ళిపోతాం. పోను డెప్త్ ఎళ్ళిపోతాం. సరే 5వ వచనం చూద్దాం. ఏం జరిగిందో. 5వ వచనం చూడండి. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయుటకై 30,000 రథములను చూడండి. ఫిలిష్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేయడానికి 30,000 రథాలను, 6,000 గుర్రపు రౌతులను,
సముద్రపు దరి నుండి ఇసక రేణువులంత విస్తారమైన జన సమూహమును సమకూర్చుకొని వచ్చిరి. చూసారా ఎంతమంది జనం అంట? ఇసక రేణువులంత జనం, ఇసుక రేణువులంత సమూహవంతమైనటువంటి జనం సమకూర్చుకొని వచ్చిరి. వీరు బయలుదేరి బెతేవేనుకు తూర్పు దిక్కున్నటువంటి మిక్మాషులో దిగిరి. ఇశ్రాయేలులు దిగులు పడుచు వచ్చి తాము ఇరుకులో ఉన్నట్టు తెలుసుకొని గుహలోను, పొదల్లోను, మెట్టల్లోను, ఉన్నత స్థలములోను, కూపములోను దాగిరి. మీకు అర్థం చెప్తా, చదువుకుంటూ పోతే లేట్ అయిపోతే కథలు అయిపోతా. అయితే ఇక్కడ నేను ఎందుకు చదివించానంటే, ఇశ్రాయేలు ప్రజలు ఇది ఎందుకు 3 యుద్ధాల్లో పెద్ద యుద్ధం ఎందుకనంటే, చరిత్రకారులు ఏమని వర్ణించారంటే, ఆ టైంలో సౌలు రాజుగా ఉన్న టైంలో 30,000 రథాలు అంటే, సముద్రపు ఇసుక రేణువులంత జనము అంటే, 6,000 గుర్రపు సైన్యం అంటే చిన్న విషయం కాదు. అది చాలా పెద్ద విషయం, చాలా పెద్ద విషయం. అంత పెద్ద సైన్యం ఉంది వాళ్ళకాడ, అంత పెద్ద సైన్యం ఉంది. ఆ సైన్యాన్ని చూసేసరికి ఇశ్రాయేలు ప్రజలకు వణుకు పుట్టింది. ఎందుకంటే అప్పుడే కొత్త రాజ్యం ఏర్పడింది. 2 సంవత్సరాలు అయింది అంతే. ఇప్పుడు ఈ రాజు అయినటువంటి వీళ్ళకు ఇంతమంది జనాలు చూస్తే భయం. ఎక్కడి వాళ్ళు అక్కడ పరుగులు తీశారు, ఎక్కడి వాళ్ళు అక్కడ పారిపోయారు. ఎక్కడ వాళ్ళు అక్కడ పారిపోతుంటే, ఆ పారిపోతున్నప్పుడు ఇశ్రాయేలుకు ఒక అలవాటు ఉంది. ఏంటంటే యుద్ధానికి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకొని బలి అర్పించి యుద్ధానికి వెళ్తారు. సర్వసాధారణంగా ఇశ్రాయేలు యుద్ధానికి వెళ్ళే ముందు బలి అర్పించి ప్రార్థనకి వెళ్తారు. కాబట్టి ఇంత ఫిలిస్తీయుల సైన్యం తన మీదకి వస్తుంటే సమూయేలు ప్రవక్త కబురు పంపారు. అప్పుడు సమూయేలు ప్రవక్త, అయ్యా గిల్గాల్లో 7 రోజులు ఉండు, 7వ రోజు నేను వచ్చి బలి అర్పిస్తాను, ఆ బలి అర్పించిన తర్వాత యుద్ధానికి వెళ్ళొచ్చు అన్నట్టుగా సమూయేలు ప్రవక్త సౌలు చెప్పాడు. సరే సౌలు వెళ్ళాడు, గిల్గాల్లో ఉన్నాడు. గిల్గాల్లో 7 రోజులు చూశాడు. అనగా 7వ రోజు ఎదురు చూస్తున్నాడు. సమూయేలు ప్రవక్త ఇంకా రాకపోయేసరికి జనులందరూ ఎక్కడి వాళ్ళక్కడ పారిపోతున్నారు. ఇక్కడ కాసేపు మనం ఆగాల్సి వస్తుంది. చాలా విలువైన ఆత్మీయమైన పాఠం ఇక్కడ నేర్చుకోబోతున్నాం. చాలా జాగ్రత్తగా ప్రయత్నం చేయండి. బైబిల్ చూద్దాం ఏముందో. సో చదువుతాను. సో ఇశ్రాయేలులు దిగులు పడుచు, 6వ వచనం, దిగులు పడుచు వచ్చి తాము ఇరుకులో ఉన్నట్టు తెలుసుకొని గుహలోను, పొదల్లోను, మెట్టల్లోను, ఉన్నత స్థలములోను, కూపంలోను దాగిరి. కొందరు హెబ్రీయులు యోర్దాను నది దాటి గాదు దేశమునకు, గిలాదునకు వెళ్ళిపోయి చాలా జాగ్రత్తనండి. భక్తుడు ఏం చెప్తున్నాడంటే, బైబిల్లో పరిశుద్ధాత్ముడు ఏం రాయించాడంటే, ఇశ్రాయేలు సైన్యం తమ మీదకి వస్తుంటే ఒక్కొక్కరు గాదు దేశానికి, సముద్రపు గలిలయ ప్రాంతానికి ఆ పక్కకు, కొండల్లోనూ గుట్టల్లోనూ ఎవరికి ఇష్టం వచ్చినట్లు పారిపోతున్నారు. ఎందుకంత పారిపోతున్నారంటే ఫిలిస్తీయులు అంత సైన్యం వచ్చారు. అయితే ఇక్కడ సౌలు మాత్రం గిల్గాల్లోనే ఉన్నాడు. గిల్గాల్లోనే సమూయేలు చెప్పినట్టు ఉన్నాడు. అయితే 7 రోజులు ఎదురు చూశాడు. 7వ రోజు రాలేదని చెప్పేసి సాహసం చేసి బలి అర్పించేశాడు. ఎవరు? సౌలు బలి అర్పించాడు. ఆ బలి చేయాల్సింది ఎవరంటే సమూయేలు మాత్రమే, లేదా యాజకుడు మాత్రమే, ప్రధాన యాజకులు మాత్రమే. ఎవరైతే ఆ బాధ్యత అప్పగించారో ఆ బాధ్యతను అప్పగించిన వాళ్ళు మాత్రమే ఆ పని చేయాలి. మీరు మిగతా ఏ ఒక్కరు ఆ పని చేసినా వాళ్ళ మీదకి మరణ శిక్ష వస్తుంది, లేదా దేవుని శిక్షను పొందుకుంటారు. మీకు అర్థం భాష చెప్పాలంటే, నిర్గమకాండంలో, లేవియాకాండం, సంఖ్యాకాండం మీరు బాగా చదివితే గనక అహరోను బిడ్డలు వస్తారు. అహరోను బిడ్డలు వారు అన్ని అగ్ని తీసుకొని వచ్చారని అగ్ని తీసుకొచ్చి ధూపం మీద వేసిన వ్యక్తి స్పాట్లోనే చచ్చిపోయారు. ఉజ్జా అనే వ్యక్తి మందసాన్ని అట ముట్టుకుంటూనే చచ్చిపోయాడు. అలా పాత నిబంధన గ్రంథంలో ఈవెను అనగా ధర్మశాస్త్రంలోనే లేవియా కాండం నుంచి గుట్టల శవాలు తెలిపినాయి. ఎందుకంటే దేవుని ఆజ్ఞకు కుడికి గాని ఎడమకు గాని తప్పితే. ఇంకోటి ఏంటంటే మందసంలో అతి పరిశుద్ధ స్థలంలో కన్నురెప్పపాటు అలా చూసి అనుకుందాం. ఇప్పుడు డోర్ కట్టన్ ఉందనుకో, ఈ డోర్ కట్టన్ అలా తీసి కన్నురెప్పపాటు అలా మూసి అలా తెరిచినా కూడా ఆయన స్పాట్లో చచ్చిపోతాడు. అతి పరిశుద్ధ స్థలంలో ఎవ్వడే గాని వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన మహిమ, ఆయన సన్నిధి అంత పరిశుద్ధమైనది, అంత విలువైనది. నేను ఎంత పవిత్రునంటే అని తెలియజేయడానికి, తన పవిత్రతను, పరిశుద్ధత తెలియజేయడానికి దేవుడు అంత పవిత్రతను, అంత పరిశుద్ధతను వాళ్ళ ముందర పెట్టడానికి కోసం, తన పరిశుద్ధత ఏంటో అర్థం అవడానికి కోసం అంత కఠినమైన శిక్షలు అమలు పరిచాడు. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, సౌలు సాహసం చేసి బలి అర్పించాడు. ఇక్కడ బలి అర్పించినప్పుడు సౌలు చెప్పిన కొన్ని మాటలు చాలా జాగ్రత్తండి. సౌలు చెప్పిన కొన్ని మాటలు సౌలు రాజరికాన్ని మొత్తాన్ని కొట్టి పారేశాయి. మళ్ళీ చెప్తాను, ఈ పాయింట్ నోట్ చేసుకోండి. సౌలు అనే వ్యక్తి బలి అర్పించిన తర్వాత సౌలు చెప్పినటువంటి మాటలు సమూయేలు ప్రవక్త విని, సౌలు చేసిన పనిని బట్టి
సౌలు యొక్క రాజరికాన్ని, సౌలు కుటుంబం ద్వారా రాబోతున్న ఆశీర్వాదం, రాజరిక వంశాన్ని మొత్తాన్ని, ఆశీర్వాదాన్ని మొత్తాన్ని కోల్పోయాడు. ఎందుకు కోల్పోయాడంటే సౌలు ఏం మాట్లాడాడు, సౌలు ఏం చేశాడు అనేది ఇప్పుడు మనం ధ్యానం చెబుతున్నాం. ఇప్పుడు చూడండి, ఒకవేళ ఈ వాక్యం వింటున్న వాళ్ళు, ఒకవేళ మనం కూడా అలాంటి మనస్తత్వం, అలాంటి క్యారెక్టర్ మనకుంటే కనుక, గుర్తుపెట్టి చెప్తున్నా, దేవుడు నిన్ను దీవించాలి, ఆశీర్వదించాలి అని అనుకున్నా నువ్వు ఆ దీవెనకు, ఆశీర్వాదాన్ని పొందుకోలేవు. ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు మీ చేతన చదివిస్తూ చూడండి, కావాలంటే చూపిస్తా చూడండి. 8వ వచనం అయిపోయిందా? సో 9వ వచనం, దహన బలులు సమాధానం, రైట్, 8వ వచనం చూద్దాం. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి, సమూయేలు గిల్గాలుకు రాకపోవటయు, జనులు తన యొద్ద నుండి చెదిరిపోవటయు చూసి, దహన బలులను సమాధానము నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలులను అర్పించాడు. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చాడు. సౌలు అతన్ని కలుసుకొని అతని వందనం చేయుటకై బయలుదేరగా, సమూయేలు అతనితో, నువ్వు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు, మన ఇతను గుర్తుపెట్టుకొని, ఈ మాటలే సౌలు జీవితాన్ని, ఈ క్రియలే సౌలు జీవితాన్ని, సౌలు యొక్క రాజరిక వంశాన్ని నాశనం చేశాయి. చూడండి కావాలంటే 11వ వచనం, సమూయేలు అతనితో, నీవు చేసిన పని ఏమని అడిగాను. అడిగితే అందుకు సౌలు, జనులు నా యొద్ద నుండి చెదిరిపోవటయు, పాయింట్ చూసుకోండి, జనులు నా యొద్ద నుండి చెదిరిపోవటయు, నిర్ణయ కాలమున నువ్వు రాకపోవటయు, ఫిలిస్తీయులు మిక్మాసులో కూడి ఉండుటయో నేను చూచి, ఇంకను యెహోవాను శాంతపరచక మునిపే ఫిలిస్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురేమో అనుకొని నా అంతట నేనే సాహసించి దహన బలి అర్పించుతున్నాను. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనగా నీవు అవివేక పని చేసితివి. ఇప్పుడు చూడండి 13వ వచనంలో, నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలవదు. ఇక్కడ ఒక పాయింట్ గమనించారా? ఇశ్రాయేలుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉన్నాడు. అనగా సౌలు, నీ రాజ్యాన్ని సదాకాలం నిలబెట్టాలని, నిన్ను దీవించాలని, నిన్ను ఆశీర్వదించాలని, నీ వంశాన్ని దీవించాలని యెహోవా తలంచి ఉన్నాడు. అయితే నువ్వు చేసిన పని వల్ల, నువ్వు చేసిన ఈ పని వల్ల, ఈ క్రియ వల్ల, ఈ జీవితం వల్ల నీ రాజ్యాన్ని, నీ వంశాన్ని దేవుడు కొట్టి పారేస్తాడు. ఇంతకు ఏం చేశాడు సౌలు? ఏం చేశాడు అనేది ప్రశ్న. చాలా చేస్తాడండి. ఇప్పుడు అసలు విషయం నేను చెప్తాను. ఏం చేశాడు సౌలు అంటే, చాలా చేస్తాడండి. సౌలు అనే వ్యక్తి బలి అర్పించిన నాటికి బలమైన కారణం ఏంటంటే, సౌలు అంటాడు, అయ్యా, జనులు నా యొద్ద నుంచి వెళ్ళిపోవుట నేను చూచి, జనులు సైనికులు 7 రోజులు గడుస్తుంది, ఊహించుకోండి ఒకసారి. ఆ పక్క లక్షల మంది సైన్యం, సముద్ర ఇసుకరేణుల వంటి సైన్యం, 30,000 మంది రథాలు, 6,000 మంది రౌతులు, ఇంతమంది సైన్యం ఒక పక్క ఉంటే, ఆ రౌతులను, జనాలను చూస్తేనే ఒక్కొక్కరు గుండెలు పగిలిపోతున్నాయి. కాబట్టి ఈ 7 రోజులు దేవుని సన్నిధిలో గడుపుతున్నారు వీళ్ళు, దేవుని సన్నిధి ఎదురు చూస్తున్నారు. కానీ ఎదురు చూస్తున్నప్పుడు ఒక్కొక్క రోజు కొంతమంది పారిపోతున్నారు. 2వ రోజు పారిపోయారు, 3వ రోజు పారిపోయారు, 4వ రోజు పారిపోయారు. ఇలా 7వ రోజు పారిపోతుంటే సౌలుకు భయం పట్టుకుంది. ఎందుకంటే సైనికులు తన యొద్ద నుంచి వెళ్ళిపోతున్నారు. సైనికులు లేకపోతే నేను ఎట్లా యుద్ధం చేయగలుగుతా? నేను యుద్ధం చేయలేను కదా. సైనికులు లేకపోతే నేను ఎలా యుద్ధం చేయగలుగుతా అని భయపడి సౌలు ఏం చేశాడంటే, జనులు తన యుద్ధ నుంచి వెళ్ళిపోతున్నారని, జనులు వెళ్ళిపోతే తాను యుద్ధం చేయలేనని గ్రహించి సౌలునే యుద్ధానికి తీసుకోవడానికి, సౌలునే ఆ బలిని అర్పించడానికి ప్రయత్నం చేశాడు. ఇక్కడ అసలైన విషయం గుర్తుపెట్టుకోండి, సౌలు తన బలాన్ని, తన ఆయుధాన్ని లేదా తన యుద్ధ బలాన్ని మనుషుల మీద ఆధారపడడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అలా ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. సౌలు మనుషులు వెళ్ళిపోతున్నారు అని బలి అర్పించిన ప్రయత్నం చేశాడు. సైనికులు వెళ్ళిపోతున్నారు అని బలి అర్పించిన ప్రయత్నం చేశాడు. ఈయన మనుషుల మీదనో సైనికుల మీదనో తన యుద్ధ రీతి అనేది ఆధారపడలేదు. యెహోషువ అంటాడు, దావీదు అంటాడు, యుద్ధం యెహోవాదే అంటాడు. యెహోవా చిత్తానుసారంగా, అనగా దేవుని చిత్తానుసారంగా, దేవుని ప్రణాళిక ప్రకారం, దేవుని సంకల్పం కొరకు, దేవుని నడిపింపు కొరకు ఏడుకోవాల్సినటువంటి సౌలు మనుషులు వెళ్ళిపోతున్నారు ఉద్దేశంతో దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. మీకు అర్థమే భాష చెప్తా. నేను పరిచర్యకు వచ్చిన తర్వాత, మా సంఘంలో ఎదురైన ఒక చిన్న సంఘం చెప్తా. నేను పరిచర్యలోకి వచ్చిన తర్వాత అంటే ఈ పరిచర్యలో కొన్ని క్రమాలు, కొన్ని క్రమశిక్షణలు ఉంటాయి సంఘంలో సర్వసాధారణంగా. సో పాటలు పాడేటప్పుడు కావచ్చు, పరిచర్య చేసేటప్పుడు కావచ్చు, ఎటు పడితే అటు పరిచర్య చేయడం, ఎవరు పడితే వాళ్ళు కోతి శాస్త్రాలు ఇలా చేయడం కానీ నాకు నచ్చదు. సో మన చర్చిలో, అనగా ఓరే మినిస్ట్రీస్, ఈ పరిచర్యలో కొంచెం స్ట్రిక్ట్గానే ఉంటాం. సో అలా పరిచర్య చేస్తున్నప్పుడు పాటలు పాడుతున్నాం. ఒక బ్రదర్ వచ్చాడు, పాట పాడుతున్నప్పుడు వెనకలకు వచ్చి, బ్రదర్ నేను పాట పాడతాను, నాకు అవకాశం ఇస్తారా అన్నాడు. బ్రదర్ అందరం కలిసి పాడుతున్నాం, మీరు కూడా పాడండి అన్నాను. లేదు బ్రదర్ ఇస్తారా, నేను బాగా పాట పాడుతున్నాను. సరే, నేను మరుసటి రోజు అడిగా, లేదా
మరుసటి వారం అడిగా, ఎవరా బ్రదర్, ఆయన సాక్ష్యం ఏంటి, ఎవరు ఆయన, మారుమూల్స్ పొందారా, రక్షణ పొందారా అడిగా. అడిగితే నాకు తెలిసింది ఏంటంటే ఆయన ఒక డ్రింకర్, అంటే బాగా తాగుతాడు అనమాట. మంచినీళ్ళు కాదు, ముందు బాగా తాగుతాడంట. అండ్ ఇంకోటి ఏంటంటే ఆయన మందిరానికి రావడం రెండోసారి ఒకటోసారి నేను చూడడం ఆయన. అంటే నెలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి, బుద్ధి పుట్టినప్పుడు వస్తారు కొంతమంది మందిరానికి. కానీ మందిరానికి 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి పండగలకు వచ్చే వాళ్ళు అధికార దాహంతో, సంఘ పెద్దగానో సంఘంలో మెచ్చుకోవాలా, గణపరచుకోవాలని అధికార దాహంతో వచ్చి కూర్చోవడానికి ప్రయత్నం చేస్తారు. వీళ్ళు అధికార దాహంతో వచ్చి సంఘంలో లేనిపోని గలిబిడిని సృష్టించి సంఘ జీవితాలను విశ్వాసులు భ్రష్టు పట్టిస్తారు. ఇలాంటి వాళ్ళు నేను చాలా మంది చూశాను. నేను ఎందుకు ఈ పదం చెప్పానంటే, ఆయన అన్నాడట వేరే వ్యక్తితో, అంటే మా సంఘానికి వచ్చే వ్యక్తితో ఏమనంటే, ఆ చర్చిలో ఏంటి పాటలు పాడడానికి అవకాశం మీరు, లేదా ఒక విధంగా ఏదో భయంకరమైన స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి, క్రమశిక్షణ ఉంటుంది, ఏందో పరిశుద్ధత గురించి, క్రమశిక్షణ గురించి ఎప్పుడు చూసినా ఖండించే బోధ ఉంటుంది అనే విధంగా మాట్లాడి, ఆ సంఘం చూసావా అక్కడికి వెళ్తే మనకు పాటలు పాడడానికి అవకాశం ఇస్తారు, మంచి అవకాశం ఇస్తారు, అక్కడికి వెళ్దామని చెప్పేసి రావడం మానేశారు. అన్న వాళ్ళు రావట్లేదన్న, పాటలు పాడే అవకాశం ఇస్తూ వస్తారంట అని అన్నాడు. నేను ఒకటే మాట అన్నా, వాళ్ళు రాకపోయినా పర్వాలేదు, మళ్ళీ వాళ్ళు రాకపోయినా పర్వాలేదు, కానీ సంఘానికంటే ఒక క్రమం ఉంటుంది. దేవుని చిత్తానుసారంగా పరిచయం చేయాలన్నప్పుడు దేవుని చిత్తంలోనే, దేవుని ప్రణాళికలోనే పరిచయం మనం చేయాలి అని అన్న. మచ్చుకు ఒక మాట చెప్తాను, అంటే మీకు అర్థమైన ఒక మాట చెప్తా, సమయం లేదు, దేవుని చిత్తం మీద ఎప్పుడైనా ధ్యానం చేద్దాం. నాకు అద్భుతమైన, నాకు బాగా ఇష్టమైన మాట, ధర్మశాస్త్రం అనగా లేవ్యాకాండంలో ఓషేరు అని ఉంటుంది అనమాట. అంటే ఏంటంటే దీపవృక్షం ఉంటుంది, వీళ్ళు తెలిసి ఉంటుంది. దానికి 7 కాండాలు ఉంటాయి దీపవృక్షంలో. దీపవృక్షంలో ఒత్తి ఎలా పెట్టాలో కూడా చెప్తారు చూడు. కలెత్తండి, దీపవృక్షంలో ఒత్తి ఎట్టు పెడితే వెలుగు ఇప్పుడు ఒత్తికి మంట పెట్టారు అనుకో, ఆ ఒత్తి వెలుగుతుంది అనుకో, వెలుగుతున్నప్పుడు దాని ఆపోజిట్ సైడ్ నీడ పడతాయి కదా, ఆ నీడ ఈ దీప వృక్షానికి ముందు పడకూడదు, ఈ ఒత్తి ఇలా పెట్టు అని మోషే ద్వారా ధర్మశాస్త్రంలో దేవుడు రాయిస్తాడు. దాన్ని ఒక బైబిల్ పండితుడు, ఒక బైబిల్ రచయిత ఏమంటాడు తెలుసా, దేవుడు ప్రత్యక్ష గుడారంలో ఒక ఒత్తిని ఎలా పెట్టాలో కూడా చెప్పాడంటే, ఆ ఒత్తిని పెట్టినప్పుడు ఆ మంటని ఎలా వెలిగించాలో చెప్పినాడంటే, ఈ పరిచర్య చేస్తున్నప్పుడు ఈ పరిచర్యను ఎలా చేయాలి, ఎంత వాక్యానుసారంగా చేయాలి, పొర్రపాటున, మళ్ళీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పొర్రపాటున ఆ ఒత్తి దేవుడు చెప్పినట్లు పెట్టకోకుండా వ్యతిరేక పొజిషన్ లో కానీ ఇంకొక పొజిషన్ లో కానీ పెట్టి ఆ వెలుగు యొక్క నీడ ఆపోజిట్ లో పెడితే వాడు సచ్చా. జోక్ చెప్పట, నేను సీరియస్ చెప్తున్నా, సీరియస్ గానే. అంత క్రమంతో కూడి, క్రమశిక్షణతో కూడినటువంటి ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి సేవ అది. అలాంటి సేవ చేసినటువంటి ఆ దినాల్లో అంత ఉగ్రమైనటువంటి సేవ కలిగిన దినాలవి. అయితే ఈ రోజు కృప అని దేవుడు మనకి ఇచ్చాడు. ఆ కృపను ఆధారం చేసుకొని చాలా మంది పరిచర్యను, సేవను ఎట్టు పడితే అటు, తాగేవాడు తాగుతున్నాడు, తిరిగేవాడు తిరుగుతున్నాడు, చాటింగ్లు చేసేవాడు, అక్రమమైన జీవితం చేసేవాళ్ళు, రహస్యమైన పాపానికి బానిసత్వం చేసేవాళ్ళు, అయిన పరిచర్యలోకి వచ్చు నిర్భయంగా ఒక పక్క తాగుతూనే మళ్ళీ మదిపై స్టేజ్ మీకు ఎక్కుతుంది, విచ్చలవిడిగా చేస్తుంటే చాలా భయం వేస్తుంది నాకు. అమ్మో, ఎలా ఉండగలుగుతున్నారు, ఇలాంటి మనసాక్షి ఏంటి బాబు అనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళు ఈ రోజుల్లో ఉన్నారు. నేను ఎందుకు పదే చెప్పానంటే, అలాంటి వాళ్ళని ఎందుకు అనుమతిస్తారో తెలుసా, వాళ్ళకు సంఘ పెద్ద చేయకపోతే, వాళ్ళకు అధికారం ఇవ్వకపోతే, వాళ్ళకు పాట పాడే అవకాశం ఇవ్వకపోతే రారు మందిరానికి, కానికి ఇవ్వరు, దశభాగం ఇవ్వరు అని చెప్పేసి వాక్యాన్ని పక్కన పెట్టేసి వాళ్ళకి పెత్తనాలు ఇస్తారు, వాళ్ళకు పాటలు పాడే అవకాశం ఇస్తారు, వాళ్ళకి అధికారం ఇస్తారు. నేను ప్రభు సన్నిధిలో ధైర్యంగా చెప్పగలుగుతా, ఈ పరిచర్లో విలీమి, ఈ పరిచర్లో నా చేతుల్లోకి వేలు పెట్టిన వాళ్ళు ఉంటారు, కానుక అంటే వేలు పెట్టిన వాళ్ళు ఉన్నారు, 100 పెట్టిన వాళ్ళు ఉన్నారు. నా జీవితంలో వీళ్ళు వేలు పెట్టారు కదా, లక్షలు కానుకిచ్చారు కదా అని చెప్పి నేను ఏ రోజు ఏ వ్యక్తిని కానీ మా సంఘంలో, అనగా దేవుడు నాకు అప్పగించిన పరిచర్లో ఆ వ్యక్తికి భజన చేయడం, ఏమంటారు పూజ చేయడం, అతన్ని పొగట్టడం, కూర్చోబెట్టి అతనికి అధికారం ఇవ్వటం, లేదంటే అతనికి పదవులు ఇవ్వటం, ఇప్పటి వరకు దేవుడు మహాకృపను బట్టి ఎప్పుడే కానీ చేయలేదు. కావాలంటే మీరు మా సంఘానికి వచ్చి పరీక్షించుకోవచ్చు, శ్వాసలు పెట్టచ్చు. రూపాయి ఇచ్చిన పేదవాడు ఉన్నాడు, ₹10 ఇచ్చిన పేదవాడు ఉన్నాడు, చినిగిపోయిన ₹10 నోటు ఇచ్చిన పేదవాళ్ళు ఉన్నారు, 1000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, లక్షలు ఇచ్చిన వాళ్ళు, అందరూ సమానం. ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే, సంగమా గుర్తుపెట్టుకోండి, ఒక మాట గుర్తుపెట్టుకోండి. ఒకసారి ఓ దైవజన్ లేసన గారు, తన జీవితంలో జరిగిందంట. దైవజన్ లేసన గారు చెప్పుకునేవారు, ఏసన గారి సంఘానికి అప్పుడు చిన్న సంఘం రేకుల షెడ్, ఆ చిన్న సంఘంలో ఒక స్త్రీ వచ్చిందంట. అంటే ఒక 10 మందో 12 మంది ఉండేవాళ్ళు. ఆ చిన్న సంఘంలో పరిచయం చేస్తున్నప్పుడు ఒక స్త్రీ వచ్చి, అయ్యా నేను కూడా పాట పాడతాను, నాకు పాట పాడే అవకాశం అంటే, ఆయన అమ్మ అందరం కలిసి పాట పాడుతున్నాం కదా, పాడదాం, మీరు కూడా నాతో పాటు కలిసి పాడండి అంటే, అలా ఆమె
సరే అని చెప్పేసి ఒక 2 వారాలు, 3 వారాలు ఓపికతో ఉందంట. మళ్ళా రెండో వారం వచ్చిందట. అయ్యా నేను కూడా పాడతాను. అందరం కలిసి పాడదాం. అందరం కలిసి పాడదామమ్మా అంటే, లేదు నేను పాడతానయ్యా నాకొక అవకాశం ఇయ్యి. కొత్త పాట నేర్చుకున్నాను. పాడతాను అది ఇది అంటే, అమ్మ అలా వద్దమ్మా అందరం కలిసి పాడదామని అని అన్నాడట. మై ఫ్రెండ్స్ నేను ఒక మాట చెప్పాలి. ఇక్కడ ఒక చిన్న డిస్క్లైమర్ అన్నమాట. పాట పాడటం తప్పు, ఒప్పు అని అనటం లేదు. కొన్ని సంఘాల్లో కొన్ని క్రమాలుంటాయి. వారి దైవజనుడి యొక్క క్రమాన్ని బట్టి, క్రమశిక్షణ బట్టి కొన్ని క్రమాలు అమలుపరుచుకుంటా అంటారు. సో నేను ఎవరిని తప్పులు పట్టట్లేదు. కానీ ఆ క్రమం గురించి నేను మాట్లాడుతున్నా. సో కొంతమందికి అధికార దాహం ఎలా ఉంటుందో చెప్తాను. సో అట్లా ఆ స్త్రీకి ఆమె ఏం చేసిందంటే 2 3 వారాలు చూసింది. అవ్వదులే అని చెప్పేసి అదే ప్రాంతంలో ఇంకొక ఆ చర్చికి ఈమె కొంచెం బాగా గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎవరైతే ఆ స్త్రీ ఆ చర్చికి కదా పాస్టర్ గారు ఆమెకు మర్యాద ఇచ్చి ఏమంటారు కూలి టీ ఇవ్వటం మంచి అంత మాత్రమే కాదు సంఘంలో పడే అవకాశం ఇచ్చేవాడు. ఆ చిన్న సంఘం గవర్నమెంట్ చక్కగా కానుకలు కావచ్చు, దశభాగం కావచ్చు బాగా చేసేది. ఆయన పెట్టుకొని మంచిగా అలా చూసుకునేవాడు. అయితే రోజు కొన్ని నెలలు ఈ పాస్టర్ గారు ఎలా పట్టుబడ్డారు అన్నట ఎలా ఉన్నారు చర్చిలోకి వచ్చాను పాడలేదు. ఈ రోజు మనం చర్చిలో వాడబడుతున్నాను. నేను నన్ను ట్రెజరర్ గా చేశారు అని చెప్పారు. మంచి సంతోషం. అయితే వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఏ సేవ డబ్బుకు హోదా మనుషులకు పలుబడి ఇచ్చి అధికారం వచ్చాడు. ఆ చిన్న సంఘం అలాగే ఇప్పటికీ గారు డబ్బుకు ప్రాముఖ్యత వాక్యానికి దైవజనుడు స్థాపన మినిస్ట్రీ చేసిన ఈ రోజు మీకు చెప్పండి. ఇక పొదలుచున్న విషయం ఏంటంటే దేవుని ఆజ్ఞకు మనుషులు లేదా మనుషులు వెళ్ళిపోతున్న సౌలు అనుసరించి ఆజ్ఞను తెరచి మరి నువ్వు మనుషుల మీద ప్రతి మాటి అంటే దేవుడిని మనసు చూసి దేవుడిని అయితే చెప్పాలి. అయితే విషయం సౌలు మనుషుల మీద ఆధారపడి మనుషులు వెళ్ళిపోయారు. సౌలు యోనాతాను దగ్గర సౌలు తండ్రికి ఎంత సౌలుకు అద్భుతం ఎంత చూపిస్తా. ఏమంటారు 14వ అధ్యాయం చూస్తాను. 14వ అధ్యాయం దాని వెనక ఏం నేర్పించేశాడు. ఎవరు సౌలు నేర్పించిన తర్వాత సడన్ గా సమయాలు వెళ్ళిపోయాడు. ఇప్పుడు సౌలు దగ్గర ఎంతమంది ఉన్నారు? 6 మంది ఉన్నారు. బ్రెయిన్ లో 6 మంది ఓ పక్క 20,000 మంది తర్వాత 6,000 ఇంతమంది ఎంతమంది ఇసుక 30,000 మంది 6 ఇప్పుడు ఈ 6 యుద్ధం చేయాలి. ఎట్లా నువ్వే రాజు అనుకో ఎట్లా మనకి నీ కోసం ఎదురు చూసుకుంటారు. తెలిసిన ఆయుధాలు కూడా లేవు. చదివి చూడండి. 13వ అధ్యాయం సమయం గిల్గాలను విడిచి బెన్యామీను వచ్చాడు. సౌలు తన యుద్ధం లెక్క పెట్టగా దాదాపు 600 ఉండిరి. 600 మంది ఉన్నారంట. ఇస్రాయేలు మంది తర్వాత ఇంతమంది తర్వాత ఏం జరిగింది చూద్దాం. 600 మాత్రమే కాదు వాళ్ళ సైనికుల దగ్గర కనీసం కటార్లు కూడా లేవు. కాళ్ళు చూడండి 19 హెబ్రీయులు ఫిలిస్తీయుల దేశమందుడు లేకుండా చేసిరి. ఇశ్రాయేలు అందరూ ఒడ్రలను చేయించుట అయితే పారలకు కొంకులకు మునకోల కర్రలకు యుద్ధం వండారు. కాబట్టి వద్దను ఉన్న జనులు ఒకరి చేతిలో గానీ ఈటయే గానీ లేకపోయి సౌలుకును అతని కుమారుడైన యోనాతాను ఫిలిస్తీయులు కొందరు సౌలుకు ఆయుధాలు ఉన్నాయి. ప్రజల దగ్గర 600 మాత్రం ఉన్నాయి. ఎలా ఉంటారు మీ పొజిషన్? ఆందోళన చూడండి ప్రజలు కుమ్మికూడిపారు. ఏంటంటే ఇశ్రాయేలు అందరూ డివైడ్ అయ్యారు. మీకు అర్థమైన భాష ఈ 400 మంది ప్రజలు అలాగే సౌలు యోనాతాను ఈ 600 మంది ఉంటారు. ఫిలిస్తీయులు 30,000 మంది 6,000 మంది 6,000 రౌతులు 30,000 తర్వాత 200 సైన్యం. ఈ 600 మంది గుంపు కూడా డివైడ్ మూడు గుంపులు ఎవరికైనా ఈ ఇశ్రాయేలు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఆలోచిస్తారు? వెళ్తారు పైగా చేతులు ఇప్పుడు ఏం చేస్తారు? అతితోడు ప్రభావం తిట్టిపోయాడు తప్పు చేసి అని ఇక్కడ చెప్పాడంటే అనే వ్యక్తి మనుషులు ఏర్పడ్డాడు. సైనికులు వెళ్ళిపోతున్నారు, నా మనుషులు లేరే, నేను యుద్ధం ఎట్లా చేయగలుగుతాను అనే భయం మనుషుల మీద భయం కలవడుతున్నాడు. ఇప్పుడు కొడుకు అయినటువంటి ఏమన్నా బల నచ్చిన ఇక్కడ వచ్చిన చూద్దాం. ఇప్పుడు 6 మంది చుట్టూ కథ చెప్తారు కానీ చూస్తే ఈ 600 మంది ఇక్కడ మనం యోనాత కింద యోనాతాను 12 పేరు బైబిల్. ఆ 12 ఎగ్జాంపుల్ రాజు అనుకుందాం. 12 అనుకో ఆయుధాలు పట్టుకున్నాం. పనోడు యోనాతాను పాటు యోనాతాను చుట్టూ కుమ్ముకుడు ఈ ఫిలిస్తీయులు వెళ్తాడు. అందులో ఒక ప్రాంతంలో యోనాతాను పనివాడు వెళ్తాడు. ఇద్దరు వెళ్తారు. ఇద్దరు వెళ్ళి ఇక్కడ హైలైట్ యోనాతాను చూడండి కావాలంటే చూపిస్తుంది చూడండి. యోనాతాను ఇక్కడ చూద్దాం. సౌలు కుమారుడైన తాను తన ఆయుధములు మోయి పడుచువాని దండు కావలి వారి పోదుము రమ్మ. చూసారా
సో పడుచు వచ్చాడు అనగా మనం పంపిస్తున్నారు పోదా అంటే మీకు ఏమైనా 600 అంతమంది సైన్యాన్ని పెట్టుకొని మనం పోయి చంపేద్దాం వాళ్ళు ఎవరు యోనాతాన్ అంటాడు అనా మనం యుద్ధం చేయగలుగుతాం మనుషులు వెళ్ళిపోతాను పక్క బాధపడుతుంటే యోనాతాన్ చేద్దాం అన్నట్టుగా పిలుస్తూ ఏమంటా ఈ మాట హైలైట్ నచ్చింది. అక్కడ ఒక మాట 5వ వచనం మనకు 5th verse యోనాతాను దండు కావలి వారి స్థలమునకు పోజుచ్చిన దారియగు కనుమల నడు యూతల ఒక సూదిగట్టును అవతల ఒక సూదిగట్టును వాటిలో ఒక దాని బెసెసు ఇక్కడ నేను చూపించింది అది ఇప్పటికి ఉంది. అంటే ఏదైతే నేను చెప్పానో బెస్సెసు తర్వాత రెండో కొన సేన కదా 4వ వచనం చూసారా. ఈ 4వ వచనంలో ఉన్నటువంటి ఆ ఏరియా నేను చూపిస్తున్నాను ఒకసారి. ఈ 2 కొండ మీకు లోయల అంటే ఈ ఏరియా కనిపిస్తుంది సార్. ఈ లోయల అంటే నిద్రపోతున్నారా ఊకోటండి ఎవరు నిద్రపోతారా చూస్తున్నారా రైట్ ఎస్. సో ఇప్పుడు 4వ వచనం చూద్దాం. మన 4వ వచనం చూపిస్తాడండి. యోనాతాను ఫిలిష్తీయులతో కావలి వారు ఉన్న స్థలమునకు పోజూచి దారియగు కన్నుమల నడుమ యూతల ఒక సూది కట్టును అవతల ఒక సూది కట్టును ఉండడం వాటిలో ఒక దాని పేరు బొస్సేసు రెండో దాని పేరు సేన. అంటే ఇప్పుడు మీకు ఒక దాని పేరు బొస్సేసు ఒక దాని పేరు కనుమల అంటే ఈ లోయలా ఉంటది అనమాట. ఈ లోయలా అంటే భౌగోళిక శాస్త్రం ఆర్కాలజీ ఏం చెప్తారంటే ఈ 2 ప్రాంతాలే అనగా ఈ మిక్మాషు ప్రాంతంలోనే ఫిలిష్తీయులు ఒక నిందాక నేను చెప్పా 3 గుంపులుగా డివైడ్ అయిందని చెప్పా 3 గుంపులుగా డివైడ్ అని చెప్పాను గుర్తుందా. ఆ 3 గుంపుల్లో ఫిలిష్తీయులు అనే వాళ్ళు ఒక గుంపు ఇక్కడ ఉన్నారు అనగా ఈ లోయ దగ్గర ఉన్నారు. సారీ లోయ దగ్గర ఉన్నప్పుడు అప్పుడు యోనాతాను పనివాడు వీళ్ళిద్దరు వెళ్ళారు ఆ లోయలోకి. ఎందుకు చూస్తా చూడండి. ఇప్పుడు ఎందుకు వెళ్ళారు చూద్దాం. 5వ వచనం ఒకటి కొమ్ము మిక్మేషు ఎదుట రెండో దాని కొమ్ము గిబియా ఎదుట దక్షిణ వైపు ఉండాడు. కొమ్ము అంటే ఏం లేదు అంటే ఇప్పుడు ఎంట్రన్స్ ఉంటుంది చూసారా. ఎంట్రన్స్ అంటే ఏం లేదు దీంట్లోకి ఎంటర్ అవ్వాలంటే అంటే ఈ లోయలోకి ఎంటర్ అవ్వాలంటే ఈతలు ఇచ్చిన ఎంటర్ అవ్వాలి ఈతలు చేయాలి. ఎందుకంటే ఈ లోయ అనమాట. ఈ ఎక్కటానికి దిగటానికి చాలా టైం. సారీ ఎస్. ఇప్పుడు ఇందులోకి ఎంట్రన్స్ అనేది ఈ 2 చోట్ల మాత్రం ఉంటుంది. ఇక్కడ ఇంకా వేరే చోట నుంచి రాలేదు. ఈ కొండ అనమాట. ఇప్పుడు గేజులు అలా కనిపిస్తుంది కానీ ఆ లోయలో నుంచి మీకు కనిపించేటప్పుడు చాలా ఎక్కాలన్నా పోవాలన్నా 2 ఎంట్రన్స్ ఉంటాయి. ఆ 2 ఎంట్రన్స్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు చూడండి. ఒకదాని కొమ్ము మిక్మోషు ఎదుట ఉత్తర వైపును రెండవ దాని కొమ్ము గిబియా ఎదుట దక్షిణ వైపు ఉండేను. యోనాతాను ఇప్పుడు చూడండి 6వ వచనం చూడండి. ఇక్కడ ఒక 2 నిమిషాలు అవుదాం. ఈ 6వ వచనంలో మాట్లాడుతున్నప్పుడు దావీదు యుద్ధం చేసేటప్పుడు యోనాతాను యుద్ధం చేసేటప్పుడు ఇద్దరు ఒకే డైలాగ్ వాడతారు. ఇద్దరు ఒకే మాటలు మాట్లాడతారు. అద్భుతంగా ఉంటుంది చూడండి. కావాలంటే ఏమంటాడు 6వ వచనం. ఎస్ 6వ వచనం యోనాతాను ఏమంటాడు చూడండి. ఆ లోయలోకి వెళ్ళి సున్నతి లేని వారి దండు కాపురం మీదికి పోదుము రమ్ము యెహోవా మన కార్యమును సాగించినేమో. ఇక్కడ హైలైట్ భాష ఇది చాలా ఇంపార్టెంట్ మై ఫ్రెండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ నాన్న అయినటువంటి సౌలుకు కొడుకైన యోనాతానుకు ఉన్న తేడా చూడండి. ఏమంటాడు చూద్దాం. ఎస్ ఏమంటాడు చూద్దాం. యోనాతాను ఈ సున్నతి లేని వారి దండు కాపురం మీదకి పోదుము రమ్ము యెహోవా మన కార్యములను సాగించినేమో అనేకుల చేతనైనను కొద్ది మంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తన ఆయుధములు మోయువానితో చెప్పగా. ఈ పాయింట్ నీకు నచ్చిందో లేదో ఏమైనా అర్థమైందో లేదో. యోనాతాను ఏమంటాడంటే తన ఆయుధాలు మోసేవానితో ఒరే రాజు ఉదాహరణ మనం పేరు పెట్టుకుందాం. రాజు దేవుడికి యుద్ధం చేయాల్సి వస్తే అనేకులు కావాలనా లేదా కొంచెం మంది కావాలనా? ఎంత మంది ఉన్నా ఒక్కడున్నా చాలు దేవుడు యుద్ధం చేయిస్తాడు కదా. యుద్ధంలో జయాన్ని ఇస్తాడు కదా. దేవుడు తోడుంటే యుద్ధం చేయగలదు కదా. అనేకులే కావాలా కొంచెం ఉన్నా సరిపోతాం కదా. పద వెళ్దాం మన ఇద్దరం యుద్ధానికి వెళ్దాం. వాళ్ళ నాన్న మనుషులు ఎక్కువ కావాలి. మనుషులు ఎక్కడ వెళ్ళిపోతున్నారో అని చెప్పేసి దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. యోనాతాను మాత్రము దేవుని చిత్తానికి అప్పగింపబడి దేవుని మీద ఆధారపడుతూ ఏమంటున్నాడు అనేకులైతేనేమి కొంతమంది అయితేనేమి దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తాం. ఇక్కడ నేను అదే మాట్లాడుతున్నా. చాలా మంది సంఘాల్లో చాలా మంది వ్యక్తిగత జీవితాల్లో బంధువులు పోతారేమో, చుట్టాలు పోతారేమో, గర్ల్ ఫ్రెండ్ పోతుందేమో, బాయ్ ఫ్రెండ్ పోతారేమో, పెళ్లిళ్ళు జరగవేమో, నాకు పెళ్లి పెత్తనాలు రావేమో, భవిష్యత్తులో వివాహం జరగదేమో అని భయపడిపోయి దేవుని ఆజ్ఞకు వ్యతిరేకించి బంధువులు కానీ చుట్టాలు కానీ స్నేహితులు పిలిచినప్పుడు బలులు అర్పించిన వాటిని లేదా
విగ్రహాలకు అర్పించినటువంటి వాటిని, దేవునికి ఆజ్ఞకు, దేవుని వాక్యానికి వ్యతిరేకమైన వాటిని చేసి ఎంతో మంది ఎందుకు అట్లా చేస్తున్నారంటే, అంటే బంధువులు కదండి, రేపొద్దున బంధువులు మళ్ళీ పెళ్ళికి రారు కదండి, లేదంటే ఈ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్తో తను చెప్పింది చేయకపోతే నాతో చాటింగ్ చేయడు కదండి, నాతో మాట్లాడు కదండి, రేపొద్దున నాకు పెళ్లి పెత్తనాలు రావు కదండి, రేపొద్దున నా పెళ్లి జరగవు కదండి అని మనుషులు ఇచ్చే ప్రేమలకు లోబడిపోయి భ్రమపడిపోయి దేవుని కంటే ఎక్కువ వాటికి విలువ ఇస్తారు. నాకు తెలిసిన ఒక సిస్టరు వాళ్ళ కూతురికి పెళ్లి చేస్తూ అంటే వాళ్ళు క్రిస్టియన్స్, దేవుని నమ్ముకున్నారు. పెళ్లి చేయాల్సి వస్తే అదేదో చూస్తారంట, నాకు అంత ఐడియా లేదు. ఏమంటారంటే ఈ అమ్మాయికి సెట్ అవుతుందా లేదా జాతకాలు నక్షత్రాలు అంటే చూపిస్తారంట. నాకు తెలిసిన వ్యక్తులు అడిగా, ఎట్లా చూస్తారు అని అడిగా. అంటే తెలిసిన వ్యక్తులు అడిగితే లేదు, వేలుకు అవి చూసి, ఏదో వాళ్ళ పుట్టిన డేటు అవి చూసి ఈ బాధ్యతకు అంటే గోరింకి వస్తే ఈ అమ్మాయికి చిలక రావాలి, ఇట్లా బాగా ముంగీసి వచ్చింది అనుకో వాళ్ళకి జరగదంట పెళ్లి, సంసారం నిలబడ. అట్లా జంతువులతో పోల్చుకుంటూ ఒక విధంగా ఏమంటారు ఇవి చూసుకొని తన కుటుంబానికి తనకు వివాహం జరిగడానికి ఎంతో మంది బంధువులు వాక్యానికి విరుద్ధమైన వాటికి నేను మళ్ళీ పెట్టుకోండి. యోనాను తన జీవితంలో లేదా లోకానికి సమాజానికి ఈ సున్నతి లేని ఈ సున్నతి లేని గొల్యాతును అన్నట్టుగా ఇదే మాటలు వాడతారు. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, కొంతమంది అయితేనేమి ఎక్కువ మంది అలా యుద్ధానికి బయలుదేరతారు. తండ్రి మాత్రం మళ్ళీపోతున్నారని భయపడి అతిక్రమించేశాడు. మొదట్లో సేవలో కన్నీరు ఉంటుంది. నువ్వు దేవుని నమ్ముకున్న కన్నీరుగా ప్రార్థన చేస్తున్నావు, ఉపవాసం, నీ బట్టి నీ చుట్టానికి తగిన ఫంక్షన్స్ అందలేని పరిస్థితి వాళ్ళు చెప్పినట్లు నువ్వు మళ్ళీ నిందిస్తాడు. నీ స్నేహితులు నేను కూడా పీటే సందర్భం లేదు. సాధారణంగా బైబిల్ చదువుకుంటాం, పుస్తకాలు కానీ ఇంకొంత అలా వాళ్ళు గేజ్ ఆపాసించే వాళ్ళు ఉంటారు. అలా ఆపాసన చేస్తున్నారు. దేవునికి విరుద్ధంగా ప్రయత్నిస్తే దేవుడు మన వంశాన్ని నన్ను దీవించి పెట్టాలనుకుంటాడు. సౌలు దీవించాలనుకున్నాడు అని పడిపోయాడు. ఎందుకంటే మనకు విలువించి ఎంతో మంది మనుషులు ప్రేమించి విలువించి జీవితాలు కోల్పోయిన ఉన్నారు. కానీ యోనాథన్ తెలుసా మనుషులు ఆధారపడలే. 600 మంది పిలుచుకోలే, తన పనులు నొక్కుని పిలిచిపోయాడు. ఆధారపదం వెళ్ళదా కొంతమంది అయితే తక్కువ మంది. ఎందుకు అట్ట వెళ్ళాడు? ఇక్కడ ఒక బైబిల్ పండితుడు ఒక మాట ఏమంటాడంటే, ఎందుకు యోనాతాను అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే, ఈ 600 మంది వాళ్ళ నాన్న సౌలు బిక్కుబిక్కుమని భయంతో ఉన్నారు. ఈ భయస్థుల మధ్యలో నువ్వు ఉన్నావు అనుకో, అదే భయం నీకు అడ్డుకుంటది. మీకు అర్థం చెప్తా. కొంతమంది ఎప్పుడు చూసినా అవిశ్వాసపు మాటలు మాట్లాడతారు. ఇది అవుతారంటావక్క, నీకు స్వస్థత జరుగుతుందంటావక్క, ఇది దీవింపబడతావా, దేవుడు మన ప్రార్థన వింటున్నాడా, ఏం భక్తి లెక్క అని ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళ మధ్య నువ్వు ఉన్నావు అనుకో, నువ్వు ఏదో రోజు అలా తయారైపోతావు. యోనాతాను ఎందుకు అక్కడి నుంచి బయటకు వచ్చాడు తెలుసా? ఆడ బిక్కుమని భయంతో ఉన్నారు. ఆ భయస్తున్న సామ్రాజ్యం పక్కకు వచ్చాడు. ఎవరు? యోనాతాను పక్కకు వచ్చి తన పనివాడిని పిలుచుకొని వెళ్ళాడు యుద్ధానికి. ఎంతమంది? ఇద్దరే. ఎంత అద్భుతంగా చేశాడు తెలుసా? ఇప్పుడు చూద్దాం, చూడండి ఏముందో, ఎంత అద్భుతంగా ఉందో. అలా యుద్ధం కలిసి యుద్ధానికి ఏం జరిగిందో చూద్దాం. యోనాతాను 6వ వచనం. యోనాతాను, ఈ సున్నతి లేని వారి దండు కాపర్ల మీదకి పోదుమరము, యెహోవా మన కార్యమును సాగించునేమో, అనేకుల చేతనైనేమి కొద్ది మంది చేతనైనేమి రక్షించుటకు యెహోవా కడ్డమా అని తన ఆయుధములు మోయు అంతా చెప్పగా, అతడు నీ మనసులో ఉన్నదంతయు చేయము, పోదుమరము, నీ ఇష్టానుసారంగా నేను నీకు తోడుగా ఉన్నానని అతనితో చెప్పాను. చూసారా, ఎందుకు అతడు కొద్ది మంది అయితేనేమి తక్కువ మంది అయితే మాట అన్నాడు తెలుసా? ఇక్కడ 600 మంది ఉన్నారు. ఈ 600 మంది కూర్చొని డిస్కషన్ చేసుకుంటున్నారు. ఏమని? సౌలు రాజా చుట్టూ ఇంతమంది ఉన్నారు, గుమికూడారు, మనం అయిపోయాక చచ్చిపోయాక మన వల్ల కాదు రాజా అని 600 మంది మాట్లాడుకుంటారు. కానీ యోనాతాను బుర్ర ఏంటంటే, ఊరి 600 మంది ఉంటేవి, 200 మంది ఉంటేవి, అవతల 1,00,000 మంది ఉంటేవి, 2,00,000 మంది ఉంటేవి, యెహోవా మనకు తోడుంటే, చూసారా, యెహోవా మనకు తోడుంటే యుద్ధం చేస్తాం. ఒరే ఈ 600 మందితో ఉంటే మనం ఎదగలేం కానీ, మనం చేయలేం కానీ, ఒరే పనోడే రాజా నా పదం, మనం పదం ఆయుధాలు తీసుకుంటే, ఆ పనోడు కూడా ఆ రాజా ఆ పదం. ఇక్కడ నాకు పనోడు భలే నచ్చాడండి. నిజం చెప్తున్నా, భార్యాభర్తలు ఇలాంటి మైండ్ సెట్ ఉంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఎట్లంటారా, మన బంధువులు, మన చుట్టాలు వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళు అంటారు అప్పుడప్పుడు కొన్ని కుటుంబాలు చూసి, వీళ్ళు దేవుడు నమ్ముకున్నారు, వీళ్ళు దేవుడు నమ్ముకున్న టాన్స్ ఎందుకు వీళ్ళకి జరిగింది, వీళ్ళు దేవుడు నమ్ముకున్న టాన్స్ వీళ్ళకి బిడ్డలు లేరు, వీళ్ళు దేవుడు నమ్ముకున్న టాన్స్ ఇంట్లో ఎప్పుడు చూసినా రోగాలే, ఎప్పుడు చూసినా జబ్బులే, ఎప్పుడు చూసినా అవమానాలే అని మన చుట్టూ ఉన్న ఇరుగు పొరుగు వాళ్ళు కానీ, బంధువులు కానీ, చుట్టాలు అంటారు. అలా అంటున్నప్పుడు భార్య భర్తమైన మీరిద్దరు ఏ ఒక్కరు నెగిటివ్ గా మాట్లాడినా, మన ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఏ ఒక్కరు నెగిటివ్ గా మాట్లాడినా ఆపోజిట్ పర్సన్, ఆ కుటుంబం అంతా నెగిటివిటీలోనికి, అనగా అల్ప విశ్వాసంలోనికి, అవిశ్వాసంలోనికి దిగజారిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మై ఫ్రెండ్స్, నేనేం చెప్తున్నానంటే,
అలా మిమ్మల్ని కృంగతీసే మాటల్లో నుంచి, కృంగతీసే పరిస్థితుల్లో నుంచి బయటకు వచ్చేయండి. వాళ్ళతో గుర్తుపెట్టుకోండి, బయటకు వచ్చేసాయి. యోనాతాను అక్కడి నుంచి బయటకు వచ్చేసాడు. అక్కడి నుంచి బయటకు వచ్చి ఇప్పుడు యోనాతాను అంటున్నాడు, అరే కొద్దిమంది అయితే తక్కువ మంది అయితే దేవుడు దీవించు, మనం వెళ్దాం యుద్ధానికి. అదే మాట భార్య లేదా భర్త, ఏమండి బంధువులు చుట్టాలు అత్త మామ ఇన్ని మాట్లాడుతున్నారు కదా, మీరేం పట్టించుకోకండి, దేవుడు మనకు తోడున్నాడు అని భర్త అన్నాడు అనుకో, అప్పుడు భార్య అవునండి నిజమే అని మీరు చెప్పింది వాస్తవమే, తప్పకుండా దేవుడు ఏదో దిన మనం లేవనెత్తాడు, వీళ్ళన్న మాటలో ఒక రోజు దేవుడు తప్పకుండా తీర్పు తీరుస్తాడు అని విశ్వాసంతో ఒకరు పురుకొల్పుని ఒకరు ప్రార్థన చేసుకొని కన్నీటితో ప్రభు పాదాలు పట్టుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుందండి ఆ కుటుంబం, ఎంత దీవెనకరంగా ఉంటుందండి. చూడండి ఇద్దరే ఈ 600 మంది ఇక్కడ డిస్కస్ చేసుకున్నారు, కూర్చొని డిస్కషన్ పెట్టారు. రాజా ఇటుపక్క ఎంతమంది వచ్చారు, అటుపక్క ఎంతమంది వచ్చారు, ఇంతమంది వచ్చారు, ఏం చేద్దాం ఇప్పుడు, మనం ఎట్లా చేయాలా, ఏం చేయాలి, పిచ్చి లేచిపోయింది యోనాతాను. వీళ్ళతో పెట్టుకుంటే పని జరగదు కానీ రామణ ఇద్దరం పోదాం. పోయాడు యోనాతాను, పనుడు పోయాడు. ఏం జరిగింది చూడండి, యోనాతాను పనుడు. అప్పుడు యోనాతాను చూడండి 7వ వచనంలో, అతడు పనోడు అంటున్నాడు, నీ మనసులో ఉన్నదంతా చేయము, పోదుమురము, నీ ఇష్టానుసారంగా నేను నీతో కూడా ఉన్నానని అతనితో చెప్పాను. 8వ వచనం, అప్పుడు యోనాతాను మనం వారి దగ్గరకు పోయి మనలో వారికి అగుపరుచుకుంది, వారు మనల్ని చూచి మేము నీ యొద్దకు వచ్చే వరకు అక్కడ నిలువుడని చెప్పిన ఎడలా వారి యొద్దకు పోక మనం ఉన్న చోట నిలుచుంది, మా యొద్దకు రండని వారు చెప్పిన ఎడలా యెహోవా వారిని మన చేతికి అప్పగించినని దాని చేత గుర్తించి మనం పోదుమని చెప్పగా. రైట్, ఇక్కడ యోనాతాను ఒక సూచన అడుగుతున్నాడు, బ్లైండ్ గా నమ్మలే. ఇక్కడ నాకు ఇంకా యోనాతాను నుంచి ఇంకొక అద్భుతమైన పాఠం నేర్చుకోవచ్చు. సమయం లేదు, పరిగెడుతుంది, సమయం వెళ్ళిపోతుంది. యోనాతాను ప్రభువును ఒక సూచన అడుగుతున్నాడు, పనులతో చెప్తున్నాడు, ఒరే దేవుడు మనకు తోడున్నాడు అంటే ఇప్పుడు మనం వాళ్ళతో యుద్ధం చేయాలంటే దేవుడు ఒక సూచన అడుగుతాం, ఏంటంటే మనం వాళ్ళకి కనపడదాం, కనపడినప్పుడు వాళ్ళు మనల్ని పిలిచారనుకో, పిలిస్తే వాళ్ళు మనల్ని పిలిచారనుకో, దేవుడే వాళ్ళని ప్రేరేపించి మనం వాళ్ళ దగ్గర రమ్మంటున్నాను అర్థం. కాబట్టి మనం ఎదురుచుకుందాం. వెళ్ళ ఆవేశపడి ఆత్రపడి గొడవ పలే ఆవేశంతో దేవుని పిలుపు కొరకు, దేవుని సూచన కొరకు ఎదురుచుకున్నాడు యోనాతాను. ఎంత అద్భుతం కదా యోనాతాను, ఎంత అద్భుతమైన వాడో. తండ్రి అవిధేయుడైతే అదే అవిధేయతలో ఏ మనుషులు పోతున్నారో అనే ఆ భయంతో ఆందోళనతో ఉంటే, అదే అవిధేయతలో అదే మనుషుల మీద ఆధారపడి అవిధేయత చూపిన సౌలు జీవితంలో అతని కడుపును పెట్టిన కొడుకైన యోనాతాను మాత్రం అద్భుతమైన ఆయుధాన్ని ధరిస్తున్నాడు. ఏంటి ఆయుధం తెలుసా? దేవుని సూచన, దేవుని తోడు, దేవుని కనికరాన్ని మన గుర్తుపెట్టుకోండి. ఏంటి కొడుకు యొక్క ఆయుధం అంటే దేవుని సూచన, దేవుని తోడు, దేవుని సావాసం. కొద్ది మంది అయితే తక్కువ మంది అయితే దేవుడే నా ఆయుధం, దేవుడే నా తోడు అన్నట్టుగా తన మాటల్లో కనపరుస్తున్నాడు విశ్వాసాన్ని. సూచన అడుగుతున్నాడు. సరే ఇప్పుడు దేవుడు అవకాశం ఇచ్చాడా, వెళ్దాం. అలా వెళ్తూ ఏం జరిగింది చూడదు, సమయం అయిపోతుంది, త్వరగా ముగించేస్తాను. అప్పుడు యోనాతాను ఏం జరిగింది చూద్దాం. ఏం జరిగింది రైట్ చూడండి 13 వచ్చాడు. అతడును అతని వెనక అతని ఆయుధములు మోయివాడును తమ చేతులతోనూ కాళ్ళతోనూ రాకి ఎక్కిరి ఫిలిస్తీయులు యోనాతాను దెబ్బకు పడగొట్టగా, ఫిలిస్తీయులు యోనాతాను దెబ్బకు పడగా అతని వెనక వచ్చు అతని ఆయుధములు మోయివాడు వారిని చంపాను. యోనాతాను అతని ఆయుధములు మోయివాడును చేసిన ఆ మొదటి వధయందు దాదాపు 20 మంది పడిరి. ఒక దినమున ఒక కాడి ఎట్ల దున్ను 1/2 ఎకర నేల పొడుగున అది జరిగను. దండులో పొలములోను జనులందరిలోను మహాభయకంపము కలిగెను. దండు కావలి వారు దోపుడుగాండ్రు భీతి నొందిరి, నేల అదిరెను. వారు ఈ భయము దైవికమని భావించిరి. మీకు ఏమైనా అర్థవుతుందా? ఇక్కడ ఏమంటాడంటే నీకు అర్థం చెప్తా. ఇప్పుడు యోనాతాను పనుడు పోతున్నాడు. ఎలా పోతున్నాడు? ఇలా చెప్పా, ఇక్కడ లో ఎలా ఉందని చెప్పా. ఇక్కడ ఎవరు మాట్లాడు? ఇప్పుడు చూసారా కదా, ఈ లోయలో అనగా ఇప్పుడు లోయలో ఎక్కుతున్నప్పుడు అక్కడ రాయబడింది చక్కగా, వాళ్ళు ప్రాకిపోయిరి అని. ఈ లోయలో వాళ్ళు వస్తున్నప్పుడు ఎవరైతే మనుషులు ఒకరొకరు వస్తూ ఉంటారో అలా ఒకరొకరు వస్తున్నప్పుడు యోనాతాను ఏం చేశాడంటే వెనకాల ఆయుధాలు మోసేవాడు వాడిని చంపేస్తాడు. అట్లా ఒక దినమున ఒక రైతు ఒక 1/2 ఎకరా ఎంత దున్నుతాడో ఆ 1/2 ఎకరాలో 20 మంది శవాలను వాళ్ళ రక్తాన్ని ఒడికట్టే విధంగా చేశాడు. ఎవరు? యోనాతాను. ఎంతమంది చంపాడు? 20 మందిని. 20 మందిని చంపాడు 1/2 ఎకరాలు. ఎంతమంది ఇద్దరు కలుసుకొని 20 మంది చంపారా? వీళ్ళు చంపింది కొంచెం మందే, కానీ ఆ చంపిన విధానం, వాళ్ళు దేవుడి మీద ఆధారపడ్డ విధానాన్ని బట్టి దేవుడు ఆ టైంలో ఆ సమయంలో అక్కడున్న భూమిని భయకంపితం చేసే విధంగా చేశాడు. అది చూస్తానే అక్కడ ఉన్నటువంటి జనాలు 30,000 మంది అంతా జనాంగము, తర్వాత 6,000 మంది రౌతులు, 30,000 రథాలు మొత్తం భయపడిపోయి ఎక్కడి వాళ్ళు అక్కడ చల్లాచెదరైపోయారు, ఎక్కడి వాళ్ళు అక్కడ పారిపోయారు. ఇప్పుడు నా ప్రశ్న ఎందుకు పారిపోయారు? యోనాతాను లేదా సౌలును బట్టి పారిపోయారా? యోనాతాను బట్టి పారిపోయారా? యోనాతాను దేవుని మీద ఆధారపడటం బట్టి, దేవుని మీద ఆధారపడి ఇద్దరు
ఇద్దరు యుద్ధం చేసిన వల్ల వీళ్ళు 600 మంది ఇంకా ఎక్కడ కూర్చొని డిస్కస్ చేసుకుంటారు. "ఎల్రా రాజా, యుద్ధానికి వెళ్దామా రాజా? ఏం చేద్దాం రాజా? లోబడిపోతామా? మన బతుకులు ఇంతే" అని ఎంతో మంది ఇక్కడే ఉన్నారు. కానీ ఇద్దరు మాత్రం తెగించి ముందుకెళ్తే దేవుడు అద్భుతమైన విజయాన్ని ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు తెలుసా? యోనాతాను తన ఆయుధాన్ని దేవుణ్ణే తన ఆయుధంగా ధరించాడు. దేవుని మీదే ఆధారపడ్డాడు. దేవుడినే సూచనగా తీసుకున్నాడు. కొద్దిమంది ఉంటేమి, ఎక్కువ మంది ఉంటేమి. ఇప్పుడు నా బంధువులు ఉంటేమి, చుట్టాలు ఉంటేమి, లేకపోతే ఈరోజు నా ఫ్రెండ్స్ ఉంటేమి, లేకపోతేనేమి. నాకు ఇప్పుడు కావాలి కదా! ఈరోజు ఫ్రెండ్స్ ఉంటారు, రేపు పొద్దున లేరు. వాళ్ళు మనతో పాటు తిరగడానికి, తాగడానికి రమ్మన్నప్పుడు పిలిచామనుకో, వీడు నా ఫ్రెండ్ రా. తాగడానికి పెట్టామనుకో, వీడు నా ఫ్రెండ్ రా. వాళ్ళు అడిగినప్పుడల్లా డబ్బు ఇచ్చామనుకో, వీళ్ళు నా friend రా, వీళ్ళు నా బంధువులు, చుట్టాలు రా. ఇవ్వలేదనుకో తిడతారు. అలాంటి బంధం, అలాంటి స్నేహం కంటే దేవుడు ఇళ్ళవెల్లా విడువని దేవుడిని ఆధారం చేసుకొని మన జీవిత యాత్రను కొనసాగించామనుకో, నిజం చెప్తున్నా, నువ్వు ఇద్దరైనా, ఒక్కడైనా, 4 గోడల మధ్య కుమిలిపోయే తల్లివైనా, తండ్రివైనా, యవనస్తుడివైనా గుర్తుపెట్టుకో, నీ జీవితాన్ని దేవుడు అద్భుతంగా దీవిస్తాడు, అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. కానీ చాలా మంది మనుషుల మీదనో, బంధువుల మీదనో ఆధారపడి దేవుని కృపను, దేవుని సంకల్పాన్ని కోల్పోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఎంతో మంది ఉన్నారు. ఎంతో మంది ఉన్నారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇదే ప్లేస్ లో సేమ్ ఎగ్జాక్ట్ గా యోనాతాను ఏ విధంగా అయితే బిహేవ్ చేశాడో, దావీదు కూడా తన జీవితంలో ఒక సంఘటన గురించి మాట్లాడతాడు. ఇదొక్క మాట చదివి నేను ముగించేస్తాను. దావీదు సేమ్ శత్రువులు తన ఎదుట ఉంటే దావీదు ఏం చేశాడో తెలుసా? కీర్తన గ్రంథం 18లో ఉంటది, చూపిస్తున్నాడు. యోనాతాను ఏం చేశాడో, ఎలా దేవుని మీద ఆధారపడ్డాడో, ఎలా దేవుని సూచన అడిగాడో, సేమ్ ఎగ్జాక్ట్ గా సేమ్ ఇదే విధంగా దావీదు కూడా అలా చేసేవాడు. అదే సౌలు అయితే మనుషులు లెక్క పెట్టేవాడు, ఎంతమంది సైన్యం ఉండాలి. యోనాతాన్ అయితే, అదే దావీదు యోనాతాను ఇద్దరు మైండ్ సెట్ ఒకేలా ఉంటది. దావీదు యోనాతాను మైండ్ సెట్ ఇద్దరు మనస్తత్వం ఒకేలా ఉంటది. అందుకని దావీదు అంటాడు, తన బైబిల్లో రాయబడి ఉంటది, దావీదు మనసు, యోనాతాను మనసు పెనవేసుకుపోయి ఉంటాయి, కలిసిపోయి ఉంటాయి. ఎందుకంటే వాళ్ళిద్దరు మైండ్ సెట్ అలా ఉంటది. కావాలంటే చూపిస్తుంది చూడండి. దావీదు కూడా తన కీర్తన గ్రంథంలో రాస్తాడు, శత్రువులు తన ఎదుటున్నప్పుడు తను ఎలా బిహేవ్ చేస్తాడు, తను ఎలా దేవుని మీద డిపెండ్ అయ్యాడు. కీర్తన గ్రంథం 18వ కీర్తన 18వ కీర్తన 18వ కీర్తన 3వ వచనం చూద్దాం. సారీ, 18 3వ వచనం. కీర్తనుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. ఆయన నా శత్రువుల చేతిలో నుండి రక్షించును. మరణ పాశములు నన్ను చుట్టుకొనిగా, భక్తిహీనులు వరద పొర్లు వల్లే నా మీద పడి బెదిరింపగను, పాతాళ పాశములను అరికట్టగను. తర్వాత 6వ వచనం చూద్దాం. 6వ వచనం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టేది, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు చచ్చెను. ఇక్కడ 6వ వచనం చాలా ఇంపార్టెంట్ చూడండి. 6వ వచనం ఎంత అద్భుతమైన మాట ఉందో. శత్రువులు తన ఎదుటిన్నప్పుడు, శత్రువులు తన చుట్టూ ఉన్నప్పుడు సౌలు ఒకలా బిహేవ్ చేశాడు, యోనాతాను ఒకలా బిహేవ్ చేశాడు. అదే దావీదు ఉంటే ఎలా బిహేవ్ చేశాడు? తన చుట్టూ శ్రమలు ఉంటాయి, తన చుట్టూ కష్టం ఉంది, తన చుట్టూ శత్రువులు ఉండవు. తన చుట్టూ శత్రువులు, శ్రమలు, బాధలు ఉంటే దావీదు ఎలా బిహేవ్ చేస్తాడు చూడండి. మీరైతే ఎలా బిహేవ్ చేస్తారు? బంధువుల మీద ఆధారపడతారా? స్నేహితుల మీద ఆధారపడతారా? లేదంటే మనుషుల మీద ఆధారపడతారా? మీరు ఎలా బిహేవ్ చేస్తారు? ఇప్పుడు చూడండి దావీదు ఏమంటాడో 6వ వచనంలో, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేస్తేని, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు చొచ్చెను. సో దావీదు ప్రార్థన చేశాడంట, ఆ ప్రార్థన ఆయన చెవులు చూసిందట. చెవులు చొచ్చుతానే అనగా ఆయన ప్రార్థన వింటానే ఏం జరిగింది? ఇది చాలా ప్రాముఖ్యమైన 7వ వచనం. అప్పుడు భూమి కంపించి అదిరెను, పర్వతముల పునాదులు వణికెను, ఆయన కోపింపగా అవి కంపించెను. ఈ పాయింట్ నాకు బాగా నచ్చింది. ఏమంటారు తెలుసా? నేను ప్రార్థన చేస్తే చాలు, నా చుట్టూ శత్రువులు ఉన్నారే, ఆ శత్రువుల భూమిని కంపింపజేయగలిగిన వాడు ఆయన. కంపింపజేస్తాడు. సేమ్ ఎగ్జాక్ట్గా ఇదే జరిగింది యోనాతాను జీవితంలో. ఏం జరిగింది తెలుసా? ఒక్కడైతేనేమి, ఇద్దరైతేనేమి ప్రార్థన చేద్దాం. దేవుడి చిత్తానుసారంగా మనం వెళ్తే చుట్టుపక్కల పరిస్థితులు ఉంటాయే, ఆ పరిస్థితులన్నీ మలచి నీ పాదన ఎదురు పెడతాడు దేవుడు. మన గుర్తుపెట్టుకో. నువ్వు గనక దేవుని చిత్తంలో ఉంటే, దేవుని చిత్తానుసారంగా చేస్తే, ప్రస్తుతానికి నీ చుట్టూ పరిస్థితులు అననుకూలంగానే ఉంటాయి. 600 మంది అల్ప విశ్వాసంతో కూడిన మాటలు, అలాంటి కృంగదీసే మాటలే ఉంటాయి. కానీ ఆ టైంలో కనుక నువ్వు దేవుని చిత్తానుసారంగా కనుక యుద్ధం చేస్తే, మై ఫ్రెండ్స్, నమ్మండి, ఆ దేవుడి చిత్తానుసారంగా నువ్వు యుద్ధం చేస్తే చరిత్రకు నిలిచిపోయే ఒక వ్యక్తిగా యోనాతాను ఏ విధంగా దేవుడి మీద ఆధారపడి యుద్ధం చేశాడో, తన పరిస్థితులన్నింటినీ మలచి నీ పాదాలు ఎత్తి పెడతాడు. ఇప్పటికి మీకు తెలుసా, యోనాతాను ఫిలిస్తీయులతో చేసిన ఆ యుద్ధం
దగ్గర ఇప్పటికి ఒక పిల్లర్ ఉంది. చూపిస్తాను చూడండి. ఒకటి చూపిస్తాను. ఎస్, ఇప్పుడు మీరు చూస్తారా సార్, ఇదే ఇక్కడ పిల్లలు చూసారా, ఇక్కడ ఆ లోయలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఆ లోయలో నుంచి లేదా ఫిలిస్తీన్ల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని శిల్పాల్లాగా నిలబెట్టి ఉన్నాయి సరా. అవి పాతకాలంలో అనగా పాత నిబంధన గ్రంథాల్లో పాత చరిత్రలు ఏం చేసేవాళ్ళు అంటే, ఇప్పుడు సారీ అండి, ఏమనుకోకండి, 3 days నుంచి కొంచెం జలుబు, తలనొప్పి, బాడీ పెయిన్స్ ఉండడం వల్ల కొంచెం గొంతు దెబ్బతింది. రైట్, అదేంటంటే, సో సౌలు పాతకాలం ఏం చేసేవాళ్ళు అంటే, ఇప్పుడు మనం ఏదైనా స్థలం కొన్నాం అనుకో, అగ్రిమెంట్ రాయించుకుంటాం. ఆ కాలంలో ఏదైనా ఒక ప్రాంతానికి యుద్ధం వెళ్ళిన తర్వాత, ఆ యుద్ధంలో ఆ ప్రాంతాన్ని జయించిన తర్వాత ఆ ప్రాంతంలో పలకలు అలా ఫిలిస్తీన్ల ప్రాంతాన్ని లేదా ఫిలిస్తీన్తో యుద్ధం చేసిన తర్వాత యోనాతాను జయించిన తర్వాత నిలబెట్టిన పిల్లరే ఇది. మీరు కనపడుతుంది ఈ పిల్లర్. సో కాబట్టి మర్చిపోకండి, నేను చెప్పొచ్చే విషయం ఏంటంటే, మన జీవితంలో పరిపూర్ణంగా నిజంగా దేవుని మీద ఆధారపడి దేవుణ్ణే మన ఆయుధంగా ధరించి పరిస్థితులు అనానుకూలం కన్నా మన చుట్టుపక్కల వెళ్ళిపోయి విశ్వాసంతో మాట్లాడేవారు ఉన్నా సరే అద్భుతమైన వ్యక్తిగా జీవించడానికి ప్రయత్నం చేయండి. దేవుని మీద ఆధారపడుతూ ప్రయత్నం చేయండి. ఈ విషయాన్ని మాత్రం మర్చిపోకండి. యోనాతాను జీవితంలో నుంచి మనం నేర్చుకునే పాఠం ఏంటి? అదే దానిలో నుంచి సౌలు జీవితంలో నుంచి మనం నేర్చుకునే పాఠం ఏంటి? మనుషుల మీద ఆధారపడడం. మనుషులు వెళ్ళిపోతున్నారేమో, ఈరోజు సేవకుల్లో కొంతమంది నా వీళ్ళకు పాట పాడే అవకాశం లేకపోతే, పరిచర్య చేసే అవకాశం లేకపోతే రారేమో మందిరానికి, లేదా కానుక ఇవ్వరేమో, లేదంటే రేపొద్దున మనను వ్యతిరేకించారేమో, లేదా మనకు బంధువుల ఇంటికి వెళ్ళకపోతే వాళ్ళు మనకు పిల్లలుండేమో, మనకు అబ్బాయిని చూసి పెళ్లి చేయరేమో అని ఇదొక దిగులు అనమాట. అలా దిగులు పడిపోయి పాపము వాళ్ళు చెప్పిందల్లా ఇంకా కొట్టమంటే కొడతారు, తిప్పమంటే తిప్పుతారు. ఏంటిది టెంకాయలు ఊదికట్టెలు ఏం చేయమంటే చేస్తారు. ఎందుకంటే జరగదు కదా అని. అని దయచేసి మా ఫ్రెండ్స్, దేవునికి విలువండి, దేవుని చిత్తానికి విలువండి. యవన కాలంలో బంధువుల కంటే, స్నేహితుల కంటే, యవనస్తుల మధ్య, మీ కాలేజీలో, మీ స్కూల్స్లో, మీరు జాబ్ చేస్తున్న చోట అవమానిస్తున్నారనో, గేలు చేస్తున్నారనో వాళ్ళతో పాటు సినిమాలకు వెళ్తాం, అల్లరితో కూడిన ఆటపాటలు తిరుగుతూ క్యారెక్టర్ జీవితాన్ని దయచేసి అమ్ముకోకండి. దేవుని చూడండి, దేవా నువ్వే నా ఆయుధంగా, నువ్వే నా పవిత్రతగా, నువ్వే నా భావంగా భావిస్తూ ఒక యోనాతాను వల్లే నిలవండి. చరిత్ర నిలిచిపోయే జీవితాన్ని దేవుడికి ఇస్తాడు. లేదు నేను కాంప్రమైజ్ అయిపోయి మనుషుల మీద ఆధారపడతాను, మనుషుల గొప్పతనమైన గొప్పది అంటే గనక సౌలు కుటుంబాన్ని దేవుడు రాజ్య సింహాసనం స్థిరపరచాలనుకున్నాడు. కానీ సౌలు మనుషుల మీద ఆధారపడ్డాడు, తొలగించేశాడు. సేమ్ నీ జీవితంలో కూడా, నా జీవితంలో కూడా దేవుని కంటే మనుషులకు ఎక్కువ పిలిస్తే అదే జరుగుతుంది. సో స్థిరమైన ఆశీర్వాదం కావాలంటే మర్చిపోకండి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా నా కన్న తండ్రి, కృపగలిగిన దయగల మాత్రం మా జీవితంలో నైనా పరిపూర్ణంగా నీపైన ఆధారపడుతూ, ఆయన మనుషుల వైపు కంటే నైనా నీపైన ఆధారపడి నైనా నీ చిత్తానుసారంగా జీవించే కృపను భాగ్యాన్ని ఇవ్వమని నేను అమ్మని మహింపొత్తుకోను. మితపడిన మాటలు నాలో మాలో నిరంతరంగా ఫలింపచి యేసయ్య నామమున వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. మై ఫ్రెండ్స్, చిన్న ఒక మాట, ఒక ప్రాముఖ్యమైన మాట చెప్తాను, ఒక చిన్న మాట. ఎస్ ఆమె చిన్న మాట. సో ఇప్పుడు దాకా చెప్పాను కదా, ఇంకా అయిపోలేదు. ఈ అధ్యాయంలో ఇంకా ప్రాముఖ్యమైన విషయం చెప్తున్నా. ఏంటి ఆ విషయం అంటే, వచ్చే వారం నేను ధ్యానం చెబుతున్నాను. వచ్చే వారం. సో ఇప్పుడు నేను ప్రశ్న ఇస్తాను, ఎవరైనా చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు ఎవరికైనా ప్రశ్నలు ఉన్నా కూడా అడగచ్చు. దావీదు దేవుని హృదయానుసారుడు అని బైబిల్లో ఉందా లేదా? ఉంది. అంటే ఒక్కరికే తెలుసా? గుణ, విజయ కుమారి సిస్టర్ వీళ్ళకే తెలుసా? మిగతా వాళ్ళకి తెలీదా? చేతులు ఎత్తారు. రైట్, ఉంది కదా. సో ఇప్పుడు మళ్ళీ నా ప్రశ్న, దావీదు ఎందుకు దేవుని హృదయానుసారుడు? దావీదు ఎందుకు దేవునికి హృదయానుసారుడు? దిస్ ఇస్ ద మెయిన్ టాపిక్. ఏం చెప్పాలంటే ఈ రోజు నేను చెప్దాం అనుకున్నాను, కానీ ఈ ఇంట్రడక్షన్ చెప్తే వచ్చే వారం చెప్పడానికి టైం చాలా బాగా కుదురుతుందనే ఉద్దేశంతో ఇక్కడితో స్టాప్ చేశా. రేపు వారం దావీదు, రేపు వచ్చే మండే దావీదు ఎందుకు దేవుని హృదయానుసారుడు? ఎవరైనా చెప్తారా? దావీదు ఎందుకు దేవుని హృదయానుసారుడు? ఏదన్నా తప్పు చేసినా వెంటనే క్షమాపణ అడుగుతాడు బ్రదర్. తన పాపాన్ని ఒప్పుకుంటాడు ఏదన్నా తప్పు చేసినా. సితారతో దేవుని కీర్తిస్తూ వచ్చినాడు బ్రదర్. సితారతో దేవుణ్ణి నాని కీర్తిస్తూ బ్రదర్, ఏం నాని బ్రదర్? ఓకే. లాబాన్ అనే ఐడి నుంచి, తర్వాత విజయ్ కుమార్ ఐడి నుంచి. ఓకే, గుడ్. ఇంకా అంటే ఆ రెండు క్వాలిటీసేనా? అంటే దేవుని హృదయానుసారంగా ఉండాలంటే ఏం చేసినా దేవుని మీద ఆధారపడడం. నెంబర్ 2, విజయ్ కుమార్ గారు చెప్పినట్టు దేవుని ఆరాధించడం, అంటే సితారత దేవుని. ఆ రెండు క్వాలిటీస్ ఉంటే చాలా దేవుని హృదయానుసారం అయిపోతామా?
ప్రతి విషయం దేవుని దగ్గర విజ్ఞాపన చేసుకుంటూ తన మాటను బట్టి నడుచుకుంటూ ఉన్నారు. అలాగే ఆ దేవునికి లోబడి దేవునికి ఇష్టము వచ్చిన పనిని చేస్తూ ఉన్నాడు కాబట్టి, అది కాక తప్పు చేస్తున్నప్పుడు ఆ తప్పుని ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి మరొకసారి ఆ తప్పును రిపీట్ కాకుండా చేసుకున్నాడు. ఓకే, గుడ్ 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 గుడ్. సో సూపర్. అయితే వచ్చే వారం సో ఏంటి ఆ క్వాలిటీస్, ఏంటి అద్భుతమైన విషయాలు చరిత్ర ఆధారాలతో అండ్ బైబిల్లో ఎందుకు దేవుడు సౌలును కొట్టేశాడు, సౌలుతో ఏమంటాడు, సౌలా ఇప్పుడు అక్కడ అందుకని ఈ అధ్యాయం చూపించాను ఏమనంటే, ఇదిగో నీ వంశాన్ని దేవుడు నిలబెట్టాలనుకున్నాడు, అయితే నీ వంశాన్ని దేవుడు కొట్టేస్తున్నాడు. ఆయన ఒక హృదయానుసారమైన వ్యక్తిని కనుక్కున్నాడు, యెహోవా హృదయానుసార వ్యక్తిని కనుక్కున్నాడు, ఆ వ్యక్తిని రాజు చేయబోతున్నాడు అన్నాడు కదా. ఎందుకు సౌలు హృదయాన్ని దేవుడు తోసేశాడు, ఎందుకు దావీదు హృదయాన్ని ఎన్నుకున్నాడు, ఏం జరిగింది, ఎందుకు దావీదు యెహోవా హృదయానుసారుడు అయ్యాడు అన్న విషయం మనం ధ్యానం చెప్తాం. ఇక్కడ కొంతమంది క్వశ్చన్ వేస్తారు, అదేంటన్నా దావీదు దేవుని హృదయానుసారుడా, మరి దేవుని హృదయానుసారుడు అయినప్పుడు వ్యభిచారం ఎందుకు చేశాడు అని క్వశ్చన్ చేస్తారు. తెలుసా, క్వశ్చన్ చేస్తారు ఎందుకు. సో ఇంతకు దావీదు ఎందుకు దేవుని హృదయానుసారుడు, ఎందుకు దేవుడు ఆ మాట అనాల్సి వచ్చింది అన్న విషయాన్ని నెక్స్ట్ మండే మనం ధ్యానం చేయబోతున్నాం. మర్చిపోకండి. సో డోంట్ మిస్ ఇట్. సో ఈ వారం వచ్చిన వాళ్ళు ప్రతి ఆదివారం రావడానికి ప్రతి మండే రావడానికి ట్రై చేయండి. అద్భుతమైన రావాల్సి చెప్తే మనం ధ్యానం చేస్తున్నాం. ఈ విషయం మర్చిపోకండి. రైట్. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా 2 minutes లో త్వరగా సమయం అయిపోతుంది కదా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంతవరకు మనం ధ్యానం చేస్తున్న దాంట్లో, ఎనీథింగ్ ఎల్స్ లేవా? లేనట్లయితే మరి బ్రదర్కి అప్పగిచ్చేద్దాం. లేవా? ఓకే, మర్చిపోకండి. నెక్స్ట్ మండే కలుద్దాం. సో సిస్టర్ కెన్ యూ టేక్ ద దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ బ్రదర్, చక్కటి వర్తమానం మాకు అందించినందుకై స్తోత్రం, దేవునికి మహిమ కలుగును. నిజమే, తండ్రి యొక్క విధేయత, కొడుకు యొక్క ఆయుధాలు ఈ యొక్క అంశంపై అనేక విషయాలు మనం నేర్చుకొని మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా మనం ఏ విధంగా ఉండాలో కూడా ఈ యొక్క దినాన్ని మనము చాలా చక్కగా నేర్చుకొని ఉంటున్నాం. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మనము ఇలాగనే విన్నది కాకుండా మనం అలాగనే మనం ధ్యానిస్తున్నప్పుడు మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా సరి చేయబడతాయి. యోనతాను వలె కానీ దావీదు వలె కానీ. ఈ యొక్క వాక్యాన్ని దేవుడు దీవించును గాక. థ్యాంక్ యూ అండి. ఈ యొక్క ఉదయకాల సమయమున ప్రారంభం నుండి ముగింపు వరకు కూడా చాలా ఓపికతో మీరు యొక్క సెషన్ లో పాల్గొన్నందుకే దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. పాటలు పాడి సహకరించిన వారికి అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ముఖ్యంగా వాక్యాన్ని బోధించినటువంటి బ్రదర్ కి కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అదే విధముగా రేపటి దినమున మన మధ్యలోకి జాన్ సెలెక్స్ పాస్టర్ గారు రానించున్నారు. అదేవిధంగా దాన్ని ట్రాన్స్లేట్ చేయటకు స్వర్ణలత గారు మన మధ్యలో ఉంటున్నారు కనుక ప్రతి ఒక్కరు సిద్ధపడి రేపు ఉదయకాల సమయంలో